నిన్న మనం వేరియబుల్స్ అన్ని చూసామండి మనం. ఉదాహరణకి మీకు ఈ వేరియబుల్స్ లో ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ వేరియబుల్స్, కంటిన్యూస్, నాన్ కంటిన్యూస్, డిపెండెంట్, ఈ వేరియబుల్స్ అన్ని మనం చూసాం. మనం ఇవాళ మనం వేరియబుల్స్ స్కేల్స్, అంటే మెజరింగ్ వేరియబుల్స్ అంటాం స్కేల్స్. నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్, ఈ 4 స్కేల్స్ గురించి మనం టీచింగ్ యాప్టిట్యూడ్ లో చెప్పుకున్నాం. మనం అక్కడ బ్రీఫ్ గా నేను ఇదే మీకు చెప్పాను. ఇప్పుడు దీని మీద కొంచెం డీటెయిల్ ఐ సపోర్ట్ ఇట్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. మీకు అర్థమైపోయే మేరకే చెప్తామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే థియరీ ఎక్కువ చేసుకునే కొద్దీ మనకి టైం చాలా తీసుకుంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద వ్యాస్ట్ టాపిక్స్ కనుక జస్ట్ మీకు అర్థమయ్యే వరకే ఇది రాశాను. ముందు సింపుల్ ఎగ్జాంపుల్స్ తో వెళ్ళిపోదాము. చివరిలో నేను మీకు వీటిని ఇంకొంచెం డీటెయిల్డ్ గా బాగా అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తాను. ఓకే, మెజరింగ్ వేరియబుల్స్ లో మెజర్మెంట్ అంటే మనం స్కేల్ అంటాం. స్కేల్ మీన్స్ ఏ టూల్ ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ థింగ్స్. ఇందులో ఈ మెజరింగ్ చేయడానికి నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్ అని 4 స్కేల్స్ చెప్పుకున్నాం. నామినల్ స్కేల్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ ఏ లిస్ట్, అంటే ఓన్లీ క్లాసిఫికేషన్. నంబర్స్ సర్వ్ యాజ్ ట్యాగ్స్ ఆర్ లేబుల్స్. 1 2 3 4 అంటే ఒక ఒక ఇది రాసేస్తాం అంతే, ఒక లిస్ట్. అంతేగాని 1 2 3 4 మధ్యలో ప్రయారిటీ ఆర్డర్ అని కానీ అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. జస్ట్ ఇట్స్ ఏ లిస్ట్, ఏ నంబర్డ్ లిస్ట్. ఉదాహరణలు చెప్తాను నేను మీకు. ఇక్కడ పేర్లు ఇక్కడ నామినిక్లేచర్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ అవుతున్నాయి మీకు. నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఒక్కొక్కటి విడిగా చెప్తాను నేను. రెండోది ఆర్డినల్ స్కేల్. ఇందులో ఏమిటంటే ఆ లిస్టులో వి గివ్ ఎన్ ఆర్డర్, అంటే పైన ఉండేది టాప్ ప్రయారిటీ అని, సెకండ్ ప్రయారిటీ అట్లా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. దాని ర్యాంకింగ్, లేదా పైది టాప్ ర్యాంకుడు, తర్వాత కింద వాళ్ళు సెకండ్ ర్యాంకుడు, నెక్స్ట్ లైన్ అట్లా అనైనా అనుకోవచ్చు. సో ఈ ఆర్డినల్ స్కేల్ కూడా ఇట్స్ ఏ లిస్ట్, బట్ among the items in this list there is an order, or we call it ranking. ప్రయారిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంటర్వల్ స్కేల్ అంటే ఏమిటంటే ఇది ఒక గ్రూపింగ్ లాంటిది అనమాట. దిస్ హాస్ క్లాసిఫికేషన్, ర్యాంకింగ్ అండ్ ఈక్వల్ గ్యాపింగ్ అంటాం. ర్యాంకింగ్ అంటే అంతే, వరుసలో అంటే టాప్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అన్నట్టే ఉంటాయి. అయితే దిస్ హాస్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే మనం ఒక గ్రూపింగ్ చేస్తాము. ఈ గ్రూపింగ్ స్పెసిఫైడ్ ఇంటర్వల్స్ లో చూపిస్తాము అన్నమాట. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాన్ని మనం ఇంటర్వల్ స్కేల్ అంటాము. ఇంటర్వల్ మీన్స్ ఇన్ స్పెసిఫైడ్ ఇంటర్వల్స్, ఇన్ స్పెసిఫైడ్ గ్రూప్స్ అట్లా అన్నమాట. తర్వాత రేషియో స్కేల్. రేషియో స్కేల్ అంటే చెప్పాను, ఇది కూడా సేమ్ ఇంటర్వల్ స్కేల్ లాగానే. దీనికి తేడా ఏమిటంటే ఇక్కడ అబ్సల్యూట్ జీరో అనేది ఉండదు, ఇక్కడ అబ్సల్యూట్ జీరో ఉంటుంది. ఇది ఒకటే ఈ రెండింటికి డిఫరెన్స్. వీటిని మీకు నేను డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం టీచింగ్ యాప్టిట్యూడ్ లో ఇంతవరకే చదువుకున్నాము, చిన్నగా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. పెద్ద ఫోకస్ పెట్టుంటారు మీరని అనుకోను. ఇప్పుడు కొంచెం వినండి, ఇక్కడ అవసరం అవుతుంది వీటిపైన, ఎందుకంటే మనకి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో. ఇప్పుడు చూడండి డీటెయిల్స్. నామినల్ స్కేల్ యూజ్డ్ ఫర్ వేరియబుల్స్. వేరియబుల్స్ లో దిస్ కెన్ బి కేటగరైజ్డ్ బట్ కెనాట్ బి ర్యాంక్డ్. అంటే మనం ఒక కేటగిరీ ప్రకారం ఒక లిస్ట్ రాసేస్తామే తప్ప ర్యాంకింగ్ అనేది ఇది ప్రయారిటీ అని కానీ అట్లా ఏం రాయలేం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, బ్లడ్ గ్రూప్ అంటాం మనం. అంటే ఒక పాపులేషన్ లో బ్లడ్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి, ఒక పాపులేషన్ శాంపుల్లో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూడాలనుకోండి. ఓ ప్లస్ వాళ్ళు ఎంత, ఓ మైనస్ వాళ్ళు ఎంత, ఏ ప్లస్, ఏబి ప్లస్, ఏ మైనస్, బి ప్లస్, బి మైనస్, ఇట్లా ఇవన్నీ మెజర్ చేసి మనం ఒక స్కేల్ తయారు చేస్తాం. ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది అనే దాన్ని బట్టి మనకి ఒక డేటా తయారవుతుంది. ఇందులో ప్రయారిటీ ఏముంటుంది, ఎవరి గ్రూప్ వాళ్ళది ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ ఏ లిస్ట్, ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నామినల్ స్కేల్. ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్ ఏమిటంటే బ్లడ్ గ్రూప్, దాన్ని వేరియబుల్ అంటాం. ఏ గ్రూపా, ఏబి గ్రూపా, ఇట్లా అనమాట, ఏ నెగటివ్ గ్రూపా, ఇట్లా అనమాట. తర్వాత ఆర్డినల్ ఆర్ ర్యాంకింగ్ స్కేల్ అంటాం. ఆర్డినల్ అంటే ఇక్కడ ఆర్డర్లీగా ఉంటాయి అని, అంటే ర్యాంకింగ్ ఉంటుంది అని, అందుకనే ర్యాంకింగ్ స్కేల్ అని కూడా అంటాం దీన్ని. దీన్ని కెన్ బి కేటగరైజ్డ్ అండ్ ఆల్సో ర్యాంక్డ్. ఇది ఎందుకు వస్తుంది, యూస్ఫుల్ ఫర్ నాన్ న్యూమరిక్ ఆర్ క్వాలిటేటివ్ కాన్సెప్ట్స్. అంటే మీరు ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఒక హ్యాపీనెస్, సాడ్నెస్, సాటిస్ఫాక్షన్ ఇలాంటివి తెలుసుకో. ఓ సినిమా మీద మీరు అభిప్రాయం కన్వర్ట్ చేసుకున్నారు, బాగుందా, బాలేదా, చాలా బాగుందా, అస్సలు బాలేదా, ఓ 4 ఆప్షన్స్.
దీన్ని లెవెల్ అంటాం మనం. దీన్ని ఏమంటామంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అనమాట. క్వాలిటేటివ్ గా మనం అభిప్రాయాల్ని సేకరించడం ఇటువంటివి. దీనికి మనం ఎట్లా పెడతామంటే ఆప్షన్స్, అంటే ఏదైనా కానీ డేటా కలెక్షన్ అనగానే మనం ఒక క్వశ్చనీరో, ఒక ఇంటర్వ్యూయింగో ఏదో ఒకటి ఉంటుంది కదా, లేదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎలక్టివ్ గా తీసుకోవడమో, ఇది ఏదో పద్ధతిలో తీసుకుంటాం కనుక ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ పెడతాము అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి లెవెల్ ఆఫ్ ఏదైనా మనకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏమిటి, లేదా ఒక పెయిన్ లెవెల్ ఏమిటి అని చెప్పాలి అని అంటే 4 ఆప్షన్స్ పెడతాం. వెరీ సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్, న్యూట్రల్, డిస్సాటిస్ఫైడ్, వెరీ డిస్సాటిస్ఫైడ్, ఇట్లా ఏవో 4 పెడతాం అనమాట. ఇది ఏమిటివి? ఇది క్వాలిటేటివ్ గా ఉన్నాయి, చూసారు లేదు ఇందులో. ఇది తెలుసుకోవాలి అని అంటే మనం ఆర్డినల్ ర్యాంకింగ్ స్కేల్, ఇందులో ప్రయారిటీ ఉందిగా. ప్రయారిటీ అంటే ఏమిటి? వెరీ సాటిస్ఫైడ్ అంటే టాప్ ప్రయారిటీ అనమాట, మంచి మంచి ఓటింగ్ అనమాట. ఇది సాటిస్ఫైడ్ ఈజ్ నెక్స్ట్ బెస్ట్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ర్యాంకింగ్ స్కేల్ ఆర్ ఆర్డినల్ స్కేల్. తర్వాత ఇది ఇంటర్వల్ స్కేల్. ఇంటర్వల్ స్కేల్ అంటే చూడండి, యూజ్డ్ ఫర్ వేరియబుల్స్ ఇన్వాల్వింగ్ క్వాంటిటీ విచ్ కెన్ బి కేటగరైజ్డ్ అండ్ ర్యాంక్డ్. ఇందులో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్, టైమ్ లైక్ స్లీపింగ్ అవర్స్, టెంపరేచర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్స్. మీకు అర్థం కావడానికి ఇంటర్వెల్ స్కేల్ అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఎలాగో అని అంటే, 50 to 60% ఇంతమంది, టోటల్ స్ట్రెంత్ ఇంతమంది, 50 to 60% స్కోర్డ్ ఇంతమంది, 60 to 70 ఇంత, 70 to 80 ఇంత, 80+ ఇంత. ఇది అంటాం. ఇందులో ఏమైంది మీకు, ఒక ఈ ఒక ఒకటే ఒక 10 మార్కుల బ్యాండ్ విడ్త్ ఆఫ్ మార్క్స్ అనేది మనం ఒక ఇంటర్వెల్ కింద తీసుకున్నాం. అందుకని ఇటువంటి టాబులేషన్ ని మనం ఇంటర్వెల్ స్కేల్ అని చెప్పేసి అంటాం అనమాట. తర్వాత రేషియో స్కేల్లో మీకు చెప్పాను, ఇది కూడా అలాగే ఉంటుంది, రెండు కూడా తేడా ఏమి ఉండదు. కాకపోతే ఏమిటంటే రేషియో స్కేల్లో ఒక మధ్యలో అబ్సల్యూట్ జీరో ఒకటి వస్తుంది, అక్కడ అబ్సల్యూట్ జీరో ఉండదు. దానికి నేను మీకు ఆ ఒక టెంపరేచర్ ఎగ్జాంపుల్ అక్కడ దానికి చెప్పాను నేను మీకు. టీచింగ్ ఆప్టిట్యూడ్ లో టెంపరేచర్ లో జీరో అనేది ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ బైఫర్కేటింగ్ లైన్ బిట్వీన్ ది పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. టెంపరేచర్ జీరో అనేది ఇట్ డస్ నాట్ క్యారీ ఎనీ మీనింగ్. తర్వాత అలాగే మీకు ఇందులో వచ్చిన వెయిట్ ఉంది, వెయిట్ కెన్ బి జీరో. జీరో అనే వెయిట్ ఉంటుంది కనుక ఈ వెయిట్ అనేది మనకి రేషియో స్కేల్లోకి వస్తుంది, వేర్ దట్ కెన్ బి సీన్. ఇప్పుడు ఈ 4 మేజర్ స్కేల్స్. ఇంకొక స్కేల్ ఉంది, యాటిట్యూడినల్ స్కేల్ అని. ఇది కూడా ఎందుకంటే ఇది సాధారణంగా సపరేట్ గా మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ యాటిట్యూడినల్ స్కేల్ కూడా మోర్ ఆర్ లెస్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ గ్రూపింగ్ స్కేల్లోకి ఇది కూడా వచ్చేస్తుంది. యాటిట్యూడ్ చెప్పేదాన్ని యాటిట్యూడినల్ స్కేల్ అన్నాం. ఇందాక నేను అక్కడ మీకు వెరీ సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్టరీ, అన్సాటిస్ఫాక్టరీ, వెరీ అన్సాటిస్ఫాక్టరీ 4 ఇచ్చి నేను ఒక క్వాలిటేటివ్ డేటా కలెక్షన్ చేస్తాను అని చెప్పాను నేను. ఇక్కడ ఏమవుతుంది, అది మీకు ఒక ఒపీనియన్, ఒక ఇంప్రెషన్ మాత్రమే అవుతుంది అది. ఇక్కడ యాటిట్యూడ్ అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నాను. Some the organization, my organization wants to take your opinion about my class taking, my teaching and all that. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు నా మీద హీఈస్ ఏ గుడ్ టీచర్ అని ఒక ఇస్తారు. హీఈస్ ఏ గుడ్ టీచర్, స్ట్రాంగ్లీ అగ్రి, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ, ఈ 4 ఇస్తారు. ఇక్కడ యాటిట్యూడ్ అనమాట. ఇది అంటే హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ టీచర్ అనేదానికి. అందుకని దీనికి యాటిట్యూడ్ ని తెలియజేస్తూనే యాటిట్యూడ్నల్ స్కేల్ అని పెట్టారు. కానీ ఇది కూడా మీకు ఇంచుమించుగా ఆ అందులోకి ఇందాక పైన చెప్పుకున్నటువంటి దాంట్లోకి ఇది కూడా వచ్చేస్తుంది. ఇంకా ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటే విత్ లెస్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, making an analysis of less number of variables, making an analysis of various factors. ఇచ్చే ఒక వేరియబుల్ తోటి మనం ఫ్యాక్టర్స్ చాలా మనం కనిపెట్టచ్చును అనమాట. దాన్ని ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటాము. ఒక టేబుల్ కింద వేసాను చూడండి. ఈ టేబుల్ కింద వేసినప్పుడు ఇదే ఎలా వస్తుందంటే, 4 స్కేల్స్ ఇంపార్టెంట్. ఈ 4 గురించి ఎప్పుడు మాట్లాడతాం మనం. నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్. ఇవేమిటో మనం చూసాం. ఒక ఎగ్జాంపుల్ కూడా చిన్నగా చూసాము. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, తేడాలు ఎక్కడొస్తాయంటే, ర్యాంకింగ్ ఉందా, ర్యాంకింగ్ ఉండి ఈక్వల్ డిస్టెన్స్ అంటే మనం చెప్పుకున్నాం 70 to 80 మార్క్స్, 60 to 70 మార్క్స్, అది ఈక్వల్ డిస్టెన్స్ అంటాం దాన్ని. అందుకని దాన్ని ఇంటర్వల్ స్కేల్ అని అంటాం మనం దాన్ని. తర్వాత ట్రూ జీరో ఉన్నదా లేదా అన్నప్పుడు నామినల్ స్కేల్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ లిస్ట్, ఇందులో ర్యాంకింగ్ లేదు.
ర్యాంకింగ్ లేదు. ఈక్వల్ డిస్టెన్స్ అనేది ర్యాంకింగే లేకపోతే ఇంకా ఈక్వల్ డిస్టెన్స్ ఉండదు, ట్రూ జీరో ప్రసక్తే లేదు. సో ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ కూడా నామినల్ స్కేల్కి ఉండవు. ఆర్డినల్ స్కేల్కి వచ్చినప్పుడు ఆర్డినల్ స్కేల్ ర్యాంకింగ్ చేస్తాము అని మనం చెప్పుకున్నాం. సో ఆర్డినల్ స్కేల్లో ర్యాంకింగ్ ఉంటుంది కానీ ఈక్వల్ డిస్టెన్స్ ఉండదు, ట్రూ జీరో ఉండదు. ఇంటర్వల్ స్కేల్లోకి వచ్చేటప్పటికి ఈక్వల్ డిస్టెన్స్ అంటే గ్రూపింగ్ లోకి వస్తుంది అనమాట. అది గ్రూపింగ్ అండ్ టాబ్యులేటింగ్. సో ఇంటర్వల్ స్కేల్లోకి వచ్చేటప్పుడు ర్యాంకింగ్ ఉంటుంది, ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది కానీ అబ్సల్యూట్ జీరో ఉండదు. రేషియో స్కేల్లోకి వచ్చేటప్పటికి ర్యాంకింగ్ ఉంటుంది, ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, అబ్సల్యూట్ జీరో, ట్రూ జీరో కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ వి కంపేర్ దిస్ ఫోర్ స్కేల్స్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ లోకి వచ్చాం మనం ఇక్కడ. డెఫినేషన్ హైపోథసిస్ అనేది మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? మీరు అంటే ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి, అందుకని రిపీట్ చేస్తాను నేను. క్వాంటిటేటివ్ గా మీరు రీసెర్చ్ ఉన్నప్పుడు మీ క్వాంటిటేటివ్ రీసెర్చ్ లో యూ మేక్ ఎ హైపోథసిస్. ఇది గుర్తుపెట్టుకోండి, దీస్ విల్ కమ్ యాజ్ క్వశ్చన్స్. ఎప్పుడైనా కానీ హైపోథసిస్ తో స్టార్ట్ అయ్యేది క్వాంటిటేటివ్ రీసెర్చ్. క్వాలిటేటివ్ రీసెర్చ్ క్వశ్చన్స్ తో స్టార్ట్ అవుతుంది, రీసెర్చ్ క్వశ్చన్స్ తో స్టార్ట్ అవుతుంది. అక్కడ హైపోథసిస్ ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్న పొజిషన్ మీకు తెలియదు. యూ అసెస్ ది పొజిషన్, అదే క్వాలిటేటివ్ అంటే కదా. క్వాంటిటేటివ్ అంటే మీరు ఎలా లెక్క కడదాము అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూసుకొని మీరు కొన్ని వేరియబుల్స్ డిసైడ్ చేసుకుని, ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకుని మీరు కన్స్ట్రక్ట్ చేసుకున్న సీన్ ప్రకారం నడుస్తుంది ఇది. అంచేత అది క్వాంటిటేటివ్. దానికి మీరు హైపోథసిస్ రాస్తారు. హైపోథసిస్ అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ సపోజిషన్ ఆర్ ప్రపోజ్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ ఎవిడెన్స్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మీకు ఎప్పుడు రీసెర్చ్ ఎందుకు చేస్తారు? ఒక కొత్త థియరీ ఏదన్నా మీకు ఫ్లాష్ వచ్చినప్పుడు దాన్ని కనిపెట్టి కన్ఫర్మ్ చేయడానికి ఏదైనా రీసెర్చ్ చేస్తారు, లేదో ఒక ప్రాబ్లం అరైజ్ అయితే దాని సొల్యూషన్ కోసమైనా రీసెర్చ్ చేస్తాము. ఈ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక రీసెర్చ్ చేసుకున్న తర్వాత అసలు మనకు ఒక ఐడియా ఒకటి ఉంటుంది కదా, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏమై ఉండొచ్చు అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ అది ఈజ్ ఇట్ ఫిట్ ఆర్ నాట్ అనేది మనం టెస్టింగ్ కు పెడతాం అనమాట. అదే రీసెర్చ్ అంటేను. సో మనం ముందు ఏది పాసిబుల్ సొల్యూషన్ అయ్యి ఉండొచ్చా, లేదో మనకు కొత్తగా తట్టిన థియరీలో వాట్ మే బి ది పాసిబుల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్, బ్యాక్గ్రౌండ్ థియరీ ఫర్ దిస్ అనేది మనకి హైపోథసిస్ కింద మనం రాసుకుంటాము అనమాట. ఆ హైపోథసిస్ కింద రాసుకున్న తర్వాత దాన్ని మనం టెస్ట్ చేస్తాం, డేటా కలెక్షన్ చేసి మీ హైపోథసిస్ మీరు ఏదైతే ప్రిజ్యూమ్డ్ రిజల్ట్ ని పెట్టారో, పాసిబుల్ రిజల్ట్ ని పెట్టుకున్నారో, దాన్ని సపోర్ట్ చేసిందా డేటా లేదా చూస్తారు. సపోర్ట్ చేస్తే చేసింది, లేకపోతే లేదు, అంతే. సో హైపోథసిస్ అందుకని డెఫినేషన్ ఎలా పెట్టామంటే, సో ఏ రీసెర్చ్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫస్ట్ విత్ హైపోథసిస్. హైపోథసిస్ కంటే ముందు మనం మామూలు రొటీన్ లో చెప్పుకుంటే లిటరేచర్ స్టడీ చేస్తాం. ఒకటి ప్రాబ్లం రాగానే దీని మీద ఇంతకు ముందు ఎవరైనా చేశారా, ఎవరికైనా వచ్చిందా, ఏం చేశారా, అవన్నీ తెలుసుకుంటాం. బికాస్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ అవర్ సొల్యూషన్ టు ది ప్రాబ్లం. అది చూసుకున్న తర్వాత ఏం చేస్తాము, వాటన్నిటిని బట్టి మనం ఒక ఐడియా ఫామ్ చేసుకుని ఒక హైపోథసిస్ రాస్తాం. సో ప్రాక్టికల్లీ హైపోథసిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ఏ రీసెర్చ్ ప్రాసెస్. ఈ హైపోథసిస్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ సపోజిషన్ ఆర్ ప్రపోజ్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ ఎవిడెన్స్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంతా తెలిస్తే రీసెర్చ్ ఉండదుగా, మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత ఎవిడెన్స్ ఉంది, దాన్ని బేస్ అయ్యి మీరు ఒక ప్రిజ్యూమ్డ్ కంక్లూజన్ ఒకటి రాసుకున్నారు. దాన్ని యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ త్రూ యువర్ ఫాలోయింగ్ రీసెర్చ్ ప్రాసెస్. ఈ హైపోథసిస్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటంటే, ఇవి ఇంకా టకటక చదివేస్తాను, మీకు అర్థమైపోతాయి. ఏ టెంటేటివ్ ప్రపోజిషన్ చెప్పాను, దిస్ ఈజ్ నాట్ ఎ వెరిఫైడ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ది సబ్జెక్టివ్. ఒక రకంగా చెప్పాలి అంటే అతనికి అతను ఊహించినటువంటి ఒక ప్రపోజిషన్, అట్ ద స్టేజ్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్. వెన్ ఇట్ ఈస్ పుట్ టు టెస్ట్ అండ్ టెస్టెడ్ రైట్, దట్ బికమ్స్ ఆబ్జెక్టివ్. ఇట్ హోల్డ్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అని అర్థం అనమాట. సో టెంటేటివ్ ప్రపోజిషన్. దెన్ వ్యాలిడిటీ ఆఫ్ ఇట్ ఈస్ అన్నోన్. అంటే అట్ ది పాయింట్ ఆఫ్ హైపోథిసైజింగ్ వీ డు నాట్ నో వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్, మనకు తెలియదు. అది వెరిఫికేషన్ అయ్యాకే తెలుస్తుంది ఆఫ్టర్ రీసెర్చ్. ఇట్స్ నార్మలీ ఏ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. మనం ఇది ఎట్లా చేస్తాం ఎప్పుడు కూడాను, రెండు వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, మీన్స్ విచ్ ది రీసెర్చర్ అప్లైస్, దట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ మ్యానిపులేట్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. అది ఇష్టం వచ్చినట్లు మార్చి చూడొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒకదాన్నే పట్టుకుంటాను ఎందుకంటే మర్చిపోకుండా గుర్తొస్తుంది తక్కువని. టెంపరేచర్ అంటే బిహేవియర్ ఆఫ్ ఏ గ్యాస్ ఆర్ ఏ లిక్విడ్ అట్ వేరియస్ టెంపరేచర్స్. 30 డిగ్రీల సెంటిగ్రేడ్, ఈ 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు అని పెట్టేది. దిస్ ఈస్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ విచ్ కెన్ బి మ్యానిపులేటెడ్ బై ది రీసెర్చర్. వాడు అది పెంచుకుంటూ వెళ్ళొచ్చు. బట్ రిజల్ట్ వస్తుందే,
దట్ ఈస్ ది డిపెండెంట్ వేరియబుల్ మీన్స్ మీకు వచ్చే అబ్జర్వేషన్ అనేది దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది ఇన్పుట్ వాల్యూస్. ఇన్పుట్ వాల్యూస్ మార్చగలరు కానీ దీనికి అది ఏమొచ్చిందో అదే మీరు నోట్ చేసుకోగలరు. సో దట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్, దట్ ఈస్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది రీసెర్చర్. హీ కెనాట్ మ్యానిపులేట్ దట్, హీ షుడ్ నాట్ మ్యానిపులేట్ దట్. దట్ ఈస్ ది ఎథిక్స్ ఆఫ్ రీసెర్చ్. సో ఇక్కడ ఇలాగే మనం చూసి డేటా కలెక్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకుంటాం కానీ ఇట్స్ నార్మల్లీ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్. దెన్ మస్ట్ బి జనరలైజబుల్. ఎప్పుడు కూడా ఒక హైపోథసిస్ ఎప్పుడైతే చెప్పారో అది వ్యాలిడ్ అయితే మీరు దాన్ని జనరలైజ్ చేయగలగాలి. అంటే మీరు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో దాన్ని తీసుకున్నారు, వెరిఫై చేశారు, కరెక్ట్ అయింది. సో ఇన్ ఆల్ సిమిలర్ సిచ్యువేషన్స్ దిస్ అప్లైస్ అని చెప్పి మీరు జనరలైజ్ చేయగలిగేలాగా ఉండాలి. అది అప్పుడు దట్ ఈస్ ఎ గుడ్ థీసిస్, గుడ్ రీసెర్చ్. మస్ట్ బి సింపుల్, అంటే ఇట్ షుడ్ నాట్ బి టూ కాంప్లికేటెడ్, కాంప్లెక్సిటీస్ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మీరు హైపోథసిస్ లో కాంప్లెక్సిటీ పెట్టుకుంటే మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవడం మీరే కష్టపడతారు, మీ వల్ల కాదు అది. సో యూ మస్ట్ బి మేకింగ్ ఏ హైపోథసిస్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, మీ ప్రాబ్లమ్ కి వెరీ క్లోజ్ అండ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, సో దట్ యూ కెన్ ఈజీలీ పుట్ ఇట్ టు టెస్ట్ అండ్ గో త్రూ అదనమాట. తర్వాత ఫంక్షన్స్, ఈ హైపోథసిస్ యొక్క ఫంక్షన్స్ ఏం చేస్తుంది హైపోథసిస్ అంటే టు బ్రింగ్ క్లారిటీ, ప్రెసిషన్ అండ్ ఫోకస్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్. అంటే హైపోథసిస్ అంటూ లేకుండా ఒక ప్రాబ్లం చూసుకొని రీసెర్చ్ మొదలు పెడతారంటే దేనికని రీసెర్చ్ మొదలు పెడతారు, ఎక్కడ మొదలు పెడతారు, ఎటువైపు పెడతారు? మీకు ఇక్కడ ఒక గోల్ ఒకటి ఉంది కదా, ఎక్కడికి మనకు ప్రాబ్లం సొల్యూషన్ ఏమైతే ఉండాలో అనేది ఒక గోల్ ఒకటి ఉంటుందిగా. ఆ గోల్ వైపు వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, దీనివల్ల మనకి ఏం రావాలి, మనం రీసెర్చ్ ప్రాసెస్ మీద క్లారిటీ రావాలి. ప్రిసైజ్ గా వీ మస్ట్ బి ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గోల్ వి నీడ్ ఒకటి కావాలి. తర్వాత రీసెర్చ్ ప్రాసెస్ ఫోకస్ ఎలా పెడదాం, ఏమేమి వేరియబుల్స్ తీసుకుందాము, దాన్ని ఎలా ప్రాసెస్ చేద్దాము, ఎలా డేటా కలెక్షన్ ఎలా చేద్దాము, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ రావాలి అని అంటే మనకు హైపోథసిస్ రావాలి. అంటే హైపోథసిస్ అనేది ఒక చొక్కాని లాంటిది, దాన్ని చూసుకుంటూ ఉంటే ఒక డైరెక్షన్ లో వెళ్తాం. అదే లేకపోతే మీరు రీసెర్చ్ ప్రాసెస్ లో ఒక దానికోసం బయలుదేరితే ఇంకోటి కనిపిస్తే అటు వెళ్ళిపోతాం, అట్లా అయిపోతుంది అనమాట. సో టు ఫిక్స్ యువర్ డైరెక్షన్, a hypothesis is that's the function of a hypothesis. Then to facilitate formulation of theory, అంటే మీరు ముందు ఒక అంచనా ప్రకారం రాసుకున్నటువంటి హైపోథసిస్ ఏదైతే ఉందో, మీ ప్రపోజల్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అయిందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ థియరీ. ఇట్ బికమ్స్ ఈజీ టు రైట్ యువర్ ఫార్ములేట్ యువర్ థియరీ అనమాట. తర్వాత టు ప్రొవైడ్ ఎ డైరెక్షన్ టు ది రీసెర్చ్ బై డిఫైనింగ్ ది వేరియబుల్స్. ఇప్పుడు అదే పైన అది కూడా అదే చెప్పాను కదా నేను, టు బ్రింగ్ క్లారిటీ అండ్ ప్రెసిషన్ లోనే ఇది కూడా వచ్చేస్తుంది. దెన్ టు ఎన్హాన్స్ ఆబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ ఎందుకంటే మనం ఒక ప్రపోజల్ చేసినప్పుడు దాని జనరలైజబిలిటీ ఉండేలాగానే ప్రపోజల్ చేస్తాం కనుక ఆబ్జెక్టివిటీ మీన్స్ జనరలైజబిలిటీ అనమాట, అది చేస్తాం. తర్వాత టు ప్రివెంట్ బ్లైండ్ రీసెర్చ్, అంటే ఏదో మొదలుపెట్టి ఎటుపోతామో మనకే తెలియకుండా ఎక్కడొక్కడి తేలడానికి వెళ్ళడం, గుడ్డిగా వెళ్ళడం అంటామే, అది లేకుండా చేస్తుంది. సో ఇవి దీస్ ఆర్ ఆల్ ది ఫంక్షన్స్. తర్వాత టైప్స్ ఆఫ్ హైపోథసిస్ ఉన్నాయి ఇక్కడ. ఈ టైప్స్ ఆఫ్ హైపోథసిస్ లో నల్ హైపోథసిస్ అని ఒకటి ఉంది, ఆల్టర్నేట్ హైపోథసిస్ అని ఒకటి ఉంది. హైపోథసిస్ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం వేరియబుల్స్ తోటి మనం చేసుకుంటాం కదా, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ అని ఉంటుంది కదా. ఇక్కడ నల్ హైపోథసిస్, నల్ అంటే నో రిజల్ట్ అని మీకు తెలుసు, నల్ అంటే నిల్లే ఆల్మోస్ట్. ఈ హైపోథసిస్ లో మీరు నల్ ప్రపోజల్ చేస్తారు. అంటే ఏమిటంటే మీరు ఒక హైపోథసిస్ లో ఏం చేస్తారు, నేను ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఫీడ్ చేస్తే నాకు దానికి వచ్చే రిజల్ట్ ఇలా ఉంటుంది అని చూసుకుంటారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు వేరియబుల్స్ మధ్యన ఏమీ రిలేషన్ లేదు అసలు, దిస్ హాజ్ నో రిలేషన్ ఆన్ దిస్ అని అనుకున్నారు అనుకోండి మీరు, దిస్ హాజ్ నో రిలేషన్ ఆన్ దిస్ అని అనుకున్నారు అనుకోండి మీరు, అదాన్ని నల్ హైపోథసిస్ అంటాం. అంటే దిస్ వేరియబుల్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ది పాయింట్ యు ఆర్ ట్రయింగ్ టు వెరిఫై, యు ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్, అది అందుకని దాన్ని నల్ హైపోథసిస్ అంటాం. లేదు, వాట్ కెన్ బి ది అదర్ ఆల్టర్నేటివ్, ఈ ఎఫెక్ట్ ఆన్ దిస్ అంటే చేంజ్ ఆన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ హ్యాస్ ఎన్ ఇఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్ హ్యాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది అవుట్కమ్, ఇది దాని మీద ఉంది. ఇది ఆల్టర్నేట్ హైపోథసిస్. ఐదర్ దేర్ కెన్ బి నో రిలేషన్ బిట్వీన్ ది వేరియబుల్స్ ఆర్ దేర్ కెన్ బి ఎ రిలేషన్ బిట్వీన్ ది వేరియబుల్స్, దట్ మీన్స్ ది డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ అని అర్థం అనమాట. ఇందులో రెండిటి మధ్యన రిలేషన్ లేదు అనుకునేదాన్ని నల్ హైపోథసిస్ అని అంటాము. రెండిటి మధ్యన ఒక రిలేషన్ ఉంటుంది అని అనుకుంటే దాన్ని ఆల్టర్నేట్ హైపోథసిస్ అని అంటాము. నల్ హైపోథసిస్ ఈజ్
ఇండికేటెడ్ బై ది లెటర్స్. ఇవన్నీ యూనివర్సల్ నోటిఫికేషన్స్ నోటేషన్స్ అన్నమాట. H0 ఆర్ హెచ్ఎన్. హెచ్ఎన్ అంటే హెచ్ నల్ అని అర్థం, అంతకంటే ఏం లే. సో హైపోథసిస్ హెచ్ అంటే హైపోథసిస్, జీరో ఆర్ ఎన్ అంటే నల్ అనే. నో రిలేషన్ బిట్వీన్. మీకు ఇక్కడ నల్ జీరో ఇవి చూడగానే అర్థం ఏమవ్వాలంటే ఓ అని కొందరు అంటారు, దీన్ని జీరో అని కొందరు అంటారు. సో ఇది ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే, రెండు వేరియబుల్స్ మధ్యన దెర్ ఇస్ నో రిలేషన్ అర్థం. దిస్ ఈస్ ది బేస్ ఆఫ్ స్టడీ. It exists when a researcher believes that there is no relationship between the two variables, or there is a lack of information to state a scientific hypothesis. అంటే మీరు రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు హైపోథసిస్ రాసేటప్పుడు మీ ఎక్స్పెక్టెడ్ రిలేషన్ ని బట్టి హైపోథసిస్ రాస్తాడు. ఇప్పుడు ఇక్కడ హైపోథసిస్ రాయడానికి మీకు అసలు దెర్ ఇస్ నో బేసిక్ ఎవిడెన్స్. మీరు ఏమి ఇలా ఉండుండొచ్చు దీని రిజల్ట్ అని అనడానికి కూడా మీకు రాయడానికి ఏమీ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ రెండింటికి సంబంధమే లేదయ్యా అని రాసిస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నల్ హైపోథసిస్. దిస్ ఈస్ సంథింగ్ టు అటెంప్ట్ టు డిస్ప్రూవ్ ఆర్ డిస్క్రెడిట్. అంటే this variable has no effect on the outcome, this cause has no effect on the action అని అర్థం అన్నమాట, on the effect. So it signifies there is no difference between two phenomena or situations denoted by HO or HN. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఇది కూడా మామూలు ఎగ్జాంపుల్ రాశాను. దీనికి కూడా నేను మీకు వీటికి కూడా ఈ హైపోథసిస్లు ఇవి కూడా కొంచెం అర్థం చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కూడా నేను కొంచెం డీటెయిల్ గా ఇప్పటి వరకు అర్థం చేసుకోవడానికి ఇది సరిపోతుంది. సో నల్ హైపోథసిస్ ఉదాహరణకి గర్ల్స్ అండ్ బాయ్స్ పెర్ఫార్మ్ ఈక్వల్లీ వెల్ ఇన్ మ్యాథ్స్ అనేది ఒకటి ఉందనుకోండి. మీరు ఇప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ పెర్ఫార్మ్ ఈక్వల్లీ వెల్ ఇన్ మ్యాథ్స్ అంటే దీనికి మీరు ఏం ప్రూవ్ చేస్తారు? యూ కెనాట్ కంపేర్ ది ఇంటెలిజెన్స్ అనేవి గర్ల్స్ కో లెవెల్లో ఉంటుంది, బాయ్స్ కో లెవెల్లో ఉంటుంది అని. యూ డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ బేస్ ఫర్ దట్ కదా. ఇట్స్ ఓన్లీ అన్ యాక్సిడెంట్, ఇద్దరు ఈక్వల్ గా ఉంటాయి. లేదు ఒకసారి గర్ల్స్ బాగా చేసేస్తే దట్ డస్ నాట్ ప్రూవ్ దట్ గర్ల్స్ హావ్ బెటర్ బ్రెయిన్స్ దాన్ బాయ్స్ అని కాదు. అలాగే బాయ్స్ చేస్తే బాయ్స్ హావ్ బెటర్ బ్రెయిన్స్ కాదు కదా. సో అందుకని దీన్ని ఏమంటాము అని అంటే, ఇది నల్ హైపోథసిస్ అంటాం. సో మీకు ఈ క్యాలిక్యులేషన్స్ ఏవి కూడా మీరు వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ని కంపేర్ చేయడానికి యూ హ్యావ్ నో వేరియబుల్. దేన్ని బట్టి చెప్తారు మీరు? ఒకళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళని, ఒకళ్ళు బాగా చేయలేదని, వాళ్ళు బాగా చేస్తారని. సో దిస్ మనం ఒక నల్ హైపోథసిస్ తో ప్రారంభం అవుతాము ఇటువంటి దానికి. ఎగ్జాంపుల్ ఉదాహరణ, గర్ల్స్ అండ్ బాయ్స్ పెర్ఫార్మ్ ఈక్వల్లీ వెల్ ఇన్ మ్యాథ్ టెస్ట్. అది ఇట్ కెనాట్ బి జనరలైజ్డ్. దేర్ కెనాట్ బి ఎనీ వేరియబుల్స్ టు పుట్ దిస్ టు టెస్ట్ అండ్ జనరలైజ్. ఒక చోట ఆడపిల్లలు బాగా చదువుతారు, ఒక చోట మగ పిల్లలు బాగా చెప్తారు. ఇట్స్ ఓన్లీ సిచ్యువేషనల్, అంతేనమాట. ఇప్పుడు ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటే ఏమిటంటే, దీన్ని ఏమంటే HA ఆర్ H1. ఎప్పుడు కూడా 0 and 1 అనేవి ఆల్టర్నేట్ అవుతాయిగా మనకు తెలుసు. 0 అంటే నిల్, అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నిల్ ఇట్ ఈస్ 1. H1 0 1 ఇవన్నీ కూడా మనకి ఉన్న సిస్టమ్ కదా, బైనరీ, అదే నడుస్తుంది. ఇది కూడా ఇక్కడ N అంటే నల్లు, A అంటే ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ హైపోథసిస్ మీన్స్ ఆపోజిట్ ఆఫ్ దిస్. అంటే ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్, అంటే ఆపోజిట్ ఆఫ్ నల్ హైపోథసిస్. This is the proposal which is made by the researcher with his limited evidence based on his assumption. అందుకే సబ్జెక్టివ్ అన్నాను. ఇట్ ఈస్ ది రిసెర్చర్స్ ఓన్ అజంప్షన్. అట్ దిస్ స్టేజ్ it is only subjective, it's not objective. Once it is proved through research, it becomes objective. ఇదన్నమాట, జనరలైజబిలిటీ వచ్చేస్తుంది దానికి. సో when an alternative hypothesis is proposed, a null hypothesis gets automatically raised. ఎప్పుడైతే మీరు హైపోథసిస్ H1 హైపోథసిస్ చేశారో అంటే, మీకు ఒక 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 డిసీజ్, ఒక డ్రగ్ కనిపెట్టారు, ఒక డిసీజ్ ఉంది. ఉన్నప్పుడు ఈ డ్రగ్ ఈ డిసీజ్ మీద పని చేస్తుంది అని చెప్పి మీరు ఒక హైపోథసిస్ రాశారు అని అంటే, పని చెయ్యదు అనే నల్ హైపోథసిస్ అంటే ఏమిటి? దిస్ డ్రగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ దిస్ డిసీజ్. అది అదర్ క్యూరింగ్ ఆర్ మేకింగ్ ఇట్ వర్స్ ఆర్ వాట్ ఎవర్. దీనికి ఈ డ్రగ్ వల్ల దీని మీద ఏమీ ఎఫెక్ట్ లేదు, అది నల్ హైపోథసిస్. ఈ డ్రగ్ ఈ రోగాన్ని పనిచేస్తుంది అనేది మీరు రీసెర్చ్ చేయదలుచుకున్నారు. దట్ ఈస్ పనిచేస్తుంది అని మీరు రాస్తారు, అప్పుడేగా రీసెర్చ్ చేస్తారు, మందు కనిపెట్టేది అందుకేగా. సో దాన్ని మనం ఆల్టర్నేట్ హైపోథసిస్ ప్రపోజ్ చేశారు. ఎప్పుడైతే మీరు ఆల్టర్నేట్ హైపోథసిస్ ప్రపోజ్ చేశారో, యువర్ నల్ హైపోథసిస్ ఇస్ ఇన్వాలిడ్. అది లేదనేగా అర్థం. అదే ఉంటే ఇంకా ఆల్టర్నేట్ హైపోథసిస్ రాసుకోరుగా మీరు. సో ఏ నల్ హైపోథసిస్, when an alternative hypothesis is proposed, a null hypothesis gets automatically raised. నల్ హైపోథసిస్ ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు రైజ్ అవుతుంది అని అంటే, మీది ఇక్కడ చెప్పాము, ఇక్కడ మీరు అది ప్రిసైజ్ కాదు ఈ హైపోథసిస్ అనేది. ఇట్స్ అండ్ ప్రిజంప్టివ్ అయినప్పుడు టెస్ట్ కు పెడితే మీరు అది ఫెయిల్ అయింది అనుకోండి, మీరు టెస్ట్ ఫెయిల్ అయ్యి మీరు ప్రపోజ్ చేసిన హైపోథసిస్ ఫెయిల్యూర్ అంటే అర్థం ఏమిటి?
నల్ హైపోథసిస్ అనమాట. సంబంధం లేదు ఈ రెండు వేరియబుల్స్ మధ్యలో అనేది నిలబడిపోతుంది. అంటే ఏమిటి, మీరు అక్కడ చేసింది ఆల్టర్నేట్ హైపోథసిస్ అయినా కానీ ఆటోమేటిక్ గా నల్ హైపోథసిస్ దాని షాడోలో అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో నేను ఉన్నాను హో అంటూ అది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటామంటే దీన్ని, when an alternative hypothesis is proposed, a null hypothesis gets automatically raised. In an attempt to disprove null hypothesis, ఎప్పుడు కూడా మనం null hypothesis కాదు అంటే మనం పెట్టుకున్నటువంటి ఆల్టర్నేట్ హైపోథసిస్ లో అంటే దిస్ వేరియబుల్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ దిస్ వేరియబుల్, ఆన్ దిస్ అవుట్కమ్, ఆన్ దిస్ రిజల్ట్ అని అనుకున్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి వెళ్తాము అని అంటే మనం వి గో టు డిస్ప్రూవ్ ది నల్ హైపోథసిస్ అని అంటాం దాన్ని. సో వి ఆల్వేస్ ట్రై టు డిస్ప్రూవ్ ది నల్ హైపోథసిస్. దీనికి ఏం చేస్తారు, రీసెర్చర్స్ విల్ సీక్ టు డిస్కవర్ అన్ ఆల్టర్నేట్ హైపోథసిస్. ఈ ఆల్టర్నేట్ హైపోథసిస్ మనం ప్రపోజ్ చేసుకుని ముందుకు పోతాం. దిస్ ఈస్ కన్సిడర్డ్ ట్రూ ఇఫ్ నల్ హైపోథసిస్ ఈస్ రిజెక్టెడ్. అంటే మీ టెస్టింగ్ లో ఆ రెండు వేరియబుల్స్ మధ్యలో రిలేషన్ ఉన్నది, డిపెండబిలిటీ ఉన్నది అని తెలిసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా నల్ హైపోథసిస్ ఈస్ రిజెక్టెడ్. ఇది రిజెక్ట్ అయిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా మిగిలేటటువంటిది H1 కానీ HA, ఆల్టర్నేట్ హైపోథసిస్ ఇస్ హోల్డ్. అంటే ఎవరిన ఆల్టర్నేట్ హైపోథసిస్ గెట్స్ హెల్డ్ అప్, నల్ హైపోథసిస్ ఆటోమేటికల్లీ గోస్, అది ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట. ఉదాహరణకి గర్ల్స్ అండ్ బాయ్స్ డూ నాట్ పర్ఫార్మ్ ఈక్వల్లీ ఇన్ మ్యాథ్ టెస్ట్ అనేటటువంటిది ఉంది. ఇది మీరు ఎందుకంటే ఏదైనా వాడు ఏదో ప్రపోజల్ చేసుకున్నాడు వాడి ఉద్దేశంలో, మగ పిల్లలు షార్ప్ గా చేస్తారనో ఆడపిల్లలు షార్ప్ గా చేస్తారనో అనుకుని చేశాడు, దాన్ని వాడు ప్రూవ్ చేశాడు. వాడు మొండిగా నేను అనుకున్నది రైట్ అని తప్పుడు ప్రూవ్ చేయకుండా ఉండుంటే వాడు చేసిన రీసెర్చ్ కరెక్ట్ ఎథికల్ అని అనుకుని ఉంటే అప్పుడు నల్ హైపోథసిస్ గోస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నేను మీకు దీనికి ఇంకా ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను మీకు ఐ గివ్ యూ అన్ అడెండమ్ లైక్ థింగ్ ఫర్ దట్. ఇప్పుడు చెప్తే చాలా టైం దానికి వేస్ట్ అవుతుంది. టెస్టింగ్ ఈజ్ డన్ ఫర్ నల్ హైపోథసిస్. ఎప్పుడు కూడా నల్ హైపోథసిస్ ని టెస్ట్ చేస్తాం. నల్ హైపోథసిస్ టెస్ట్ లో దేర్ కెన్ బి టూ రిజల్ట్స్. ఒకటి ఐదర్ నల్ హైపోథసిస్ ఈజ్ హెల్డ్ వ్యాలిడ్ ఆర్ నల్ హైపోథసిస్ ఈజ్ రిజెక్టెడ్, అంతే కదా. అప్పుడు ఆటోమేటికల్లీ దిస్ ఆల్టర్నేట్ హైపోథసిస్ గెట్స్ వ్యాలిడ్. ఇది సో ఐదర్ సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్. నల్ హైపోథసిస్ టెస్ట్ చేసిన తర్వాత అంటే రెండు వేరియబుల్స్ మధ్యన రిలేషన్ ఉందా లేదా అనేది ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ ని మార్చుకుంటూ ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్ చదువుకుంటూ వెళ్ళినప్పుడు, సో ఇఫ్ యూ ఫైండ్ ఏ డెఫినెట్ రిలేషన్, ఈ రెండింటి మధ్యన ఒక రకమైనటువంటి హోమోజీనియస్ రిలేషన్ ఉంది అని అనుకుంటే అది ఆటోమేటిక్ గా నల్ హైపోథసిస్ ఇస్ రిజెక్టెడ్. రిజెక్ట్ అయిపోయినప్పుడు ఆల్టర్నేట్ హైపోథసిస్ ఇస్ హెల్డ్ వ్యాలిడ్. ఒకవేళ మీకు దాంట్లో ఏం కనపట్టలేదు, మీరు టెంపరేచర్ పెంచితే ఓసారి పెంచితే ఎఫెక్ట్ తగ్గింది, ఇంకోసారి పెంచితే ఎఫెక్ట్ పెరిగింది, ఇలా ఉందనుకోండి, మీన్స్ దిస్ హాస్ నో బేస్ ఆన్ దిస్. అటువంటిప్పుడు దాన్ని నల్ హైపోథసిస్ హెల్డ్ వ్యాలిడ్. అప్పుడు నల్ హైపోథసిస్ యాక్సెప్టెడ్ అంటాం, లేదు సెలెక్టెడ్ అని అంటాం, లేదు అది డిసప్రూవ్ అయితే నల్ హైపోథసిస్ రిజెక్టెడ్ అని అంటాం అనమాట. ఈ టెస్టింగ్ చేసినప్పుడు రెండు రిజల్ట్స్ ఉంటాయి, ఇదర్ సెలెక్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. రిజెక్ట్ అయితే ఆటోమేటిక్ గా alternate hypothesis stands valid. This is about types of hypothesis. ఇంకా అదర్ కాన్సెప్ట్స్ ఆఫ్ హైపోథసిస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను మీకు కొద్దిగా చూపించాను. నేను యాక్చువల్గా ఇంకా ఉన్నాయి, మీకు ఇచ్చే డీటెయిల్డ్ చెప్తానన్నాను కదా. అంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సరదాగా చెప్పమంటే చెప్తాను. సో అదర్ కాన్సెప్ట్స్ ఆఫ్ హైపోథసిస్ అంటే హైపోథసిస్ ఆఫ్ నో డిఫరెన్స్ అనేది. అంటే నో డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్స్, సిచ్యువేషన్స్, యాక్షన్స్ ఆర్ ఫినామినా. అంటే మనం గ్రూప్స్ మధ్యలో అంటే అక్కడ స్కేల్ ఒకటి ఉంటుంది, గ్రూప్స్ అనగానే మీకు ఏమొస్తుంది, ర్యాంకింగ్ స్కేల్ వస్తుంది. ఆ స్కేల్స్ లో మనం ఒక ర్యాంకింగ్ స్కేల్ కానీ ఇంటర్వల్ స్కేల్ కానీ ఏదో ఒకటి వస్తాయి. ఈ స్కేల్స్ లో లేదు ఈ సిచ్యువేషన్స్ లో మన ఒక వేరియబుల్ ఇచ్చినప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటిది చూసినప్పుడు డిఫరెన్స్ ఏమీ లేకపోతే, అంటే ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ వేరియబుల్ ఆన్ వేరియస్ గ్రూప్స్ టేకెన్ అప్ కన్సిడర్డ్ ఫర్ యువర్ రీసెర్చ్ స్టడీ ఆర్ వేరియస్ సిచ్యువేషన్స్ ఆర్ వేరియస్ యాక్షన్స్ ఆర్ వేరియస్ ఫినామినా, ఇవి ఏవి కన్సిడర్ చేసినా అన్నింటిలోనూ కూడా ఈ ఈ వేరియబుల్ యొక్క ఇఫెక్ట్ లో డిఫరెన్స్ ఏమీ లేకపోతే దాన్ని హైపోథసిస్ ఆఫ్ నో డిఫరెన్స్ అని అంటాం మనం, అలా మనం ప్రపోజ్ చేసుకునేటట్లయితే. ఇంకొకటి డిక్లరేటివ్ హైపోథసిస్ అంటాం, అంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఎగ్జాంపుల్, డిక్లరేటివ్ అయిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఆర్ కాజ్ బై కెమికల్స్ ఇన్ మేకప్ ప్రోడక్ట్స్. మన వాళ్ళు లిప్స్టిక్ రాసుకుంటారు,
వాళ్ళు వాడేటటువంటి ఆ మేకప్ మెటీరియల్లో కొన్ని కొన్ని కెమికల్స్ వల్ల వచ్చింది అని చెప్తారు మీరు. ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ బికాజ్ ఈ లిప్స్టిక్ లో ఈ కెమికల్ ఉన్నందువల్ల ఈ పెదాలకి ఈ రకమైన స్కిన్ డిసీజ్ వచ్చి ఈ పెదాలు ఇలాగ తయారయ్యాయి అని మనం డిక్లరేటివ్ గా చెప్పగలిగితే దాన్ని డిక్లరేటివ్ హైపోథసిస్. అంటే ఇవన్నీ హైపోథసిస్ గుర్తుపెట్టుకోండి. అది చెప్పిన తర్వాత మనం వెరిఫై చేస్తాము. అంటే ఇక్కడ ఏం చేస్తారు మీరు, ఆ లిప్స్టిక్ వాడే వాళ్ళని ఒక 100 మందిని తీసుకొని ఒక్కొన్ని ఎలా ఉన్నాయి అనేది మనం డేటా కలెక్షన్ చేసుకుని ట్రై టు గెట్ అవర్ హైపోథసిస్ టెస్టెడ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అట్లా అన్నమాట. దాన్ని డిక్లరేటివ్ హైపోథసిస్ అంటాం. డైరెక్షనల్ హైపోథసిస్ అంటే ఇందులో ఇట్ స్టేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను ఎక్కువ రాయలేదు, ఎక్కువ అవుతుందని. మీకు ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే దీనికి ఒక ఒక కంప్లైంట్ ఉంది, ఒక హెల్త్ కంప్లైంట్ ఉంది, దానికి ఒక మెడిసిన్ పనిచేస్తుంది. ఈ మెడిసిన్ పనిచేసినప్పుడు దాని డైరెక్షన్ కూడా చెప్తాం. ఈ మెడిసిన్ వల్ల ఈ నొప్పి మరింత పెరుగుతుందా తగ్గుతుందా, అంటే ఇట్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఈజ్ ఇట్ టువర్డ్స్ బెటర్ డైరెక్షన్ ఆర్ టువర్డ్స్ ది వర్స్ డైరెక్షన్. ఈ విధంగా మనం దాని డైరెక్షన్ కూడా ఒకటి ఇచ్చి చెప్తాము. దీన్ని డైరెక్షన్ హైపోథసిస్ అంటాము. నాన్ డైరెక్షన్ హైపోథసిస్ అంటే ఇట్ స్టేట్స్ ఓన్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ బట్ నాట్ డైరెక్షన్. అంటే ఈ రెండు వేరియబుల్స్ మధ్యన కూడా డిఫరెన్స్ వస్తుంది. ఈ వేరియబుల్ అప్లై చేసినందువల్ల రిజల్ట్ లో డిఫరెన్స్ అయితే వస్తుంది, కానీ అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం అక్కడ డిఫైన్ చెయ్యము అనమాట. అందుకని దాన్ని నాన్ డైరెక్షన్ హైపోథసిస్. ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్, ఇది ఇంపార్టెంట్, మనకి రెలవెంట్. ఇది దీని మీద క్వశ్చన్ వస్తుంది. కన్సిడరేషన్స్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ అంటే మీరు ఇప్పుడు వెన్ యు ఆర్ ప్రపోజింగ్ టు గో ఫర్ రీసెర్చ్ స్టడీస్, మీరు ఏ విధంగా అసలు డిజైన్ చేసుకోవడం అంటే మీకు ఉన్న ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లమ్ ని హైపోథసిస్ ఏం రాసుకున్నారు, దానికి మీరు ఏ విధమైన శాంప్లింగ్ చేస్తారు, డేటా కలెక్షన్ ఎలా చేస్తారు, టాబ్యులేషన్ ఎలా చేస్తారు, మీరు అనాలిసిస్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా మీకు రీసెర్చ్ డిజైన్ లో వస్తాయి. సో రీసెర్చ్ డిజైన్ లో ఉండేటటువంటి కన్సిడరేషన్స్ ఏమిటి అని అంటే ది మీన్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా రీసెర్చ్ చేయాలంటే యూ నీడ్ డేటా, మీన్స్ యూ నీడ్ ఇన్ఫర్మేషన్. ఏ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు, ది మీన్స్ వాట్ ఆర్ ది టూల్స్ యూ హ్యావ్ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఆన్లైన్ చేస్తారా, ఆఫ్లైన్ చేస్తారా, త్రూ యువర్ ఏజెంట్స్ చేస్తారా, లేదు క్వశ్చనర్ పేపర్లు పంచిపెట్టి చేస్తారా, లేదు బై ఫోన్ చేస్తారా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మీన్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్. దెన్ తర్వాత ఏం చూసుకోవాలి మనం ఒక రీసెర్చ్ డిజైన్ చేసుకునే ముందు, అవైలబిలిటీ అండ్ స్కిల్స్ ఆఫ్ ది రీసెర్చర్ అండ్ హిస్ స్టాఫ్. అసలు ఈ చేసేవాడికి సత్తా ఉందా, ఆ ప్రాబ్లమ్ ని రీసెర్చ్ చేయగలిగిన సత్తా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకుని మొదలు పెట్టాలి. చేతకాని వాడు వేలు పెడితే ఏమవుతుంది, వేలు కాలుతుంది అంతే. అలాగే ఒక రీసెర్చర్ అంటే ఒకటితో రీసెర్చ్ అయిపోదు. హీ విల్ హ్యావ్ సో మెనీ అసిస్టెంట్స్ ఫర్ హిమ్ హూ అసిస్ట్ హిమ్ ఇన్ హిస్ వర్క్. ఎందుకంటే నేను ఒక డేటా కలెక్షన్ కంట్రీ మొత్తం మీద చేయాలంటే నేను దేశం అంతా తిరుగుతూ కూర్చుంటే అవ్వదు కదా. ఐ విల్ హ్యావ్ మై ఏజెంట్స్ ఆర్ ఐ విల్ హ్యావ్ మై అసిస్టెంట్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఎఫిషియెంట్ గానే ఉండాలి. సో ఇట్ ఈస్ అవైలబిలిటీ అట్లాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళ స్కిల్స్ సఫిషియెంట్ స్కిల్డ్ పీపుల్ అయ్యి ఉండాలి వాళ్ళు. అట్లా రీసెర్చర్ అండ్ స్టాఫ్ ఉండాలి. దెన్ ఆర్గనైజింగ్ ది సెలెక్టెడ్ మీన్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రీజనింగ్ లీడింగ్ టు ది సెలెక్షన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం తర్వాత, ఆర్గనైజింగ్ ది సెలెక్టెడ్ మీన్స్ ఆఫ్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ విధంగా ఏ ఇన్ఫర్మేషన్ అబ్టైన్ చేసుకున్నారు. ఇప్పుడే చెప్పాను కదా, ఆన్లైనా ఆఫ్లైనా, త్రూ క్వశ్చనీర్సా, త్రూ ఫోన్ కాల్సా, వాట్ ఎవర్. ఇది మీరు అది ఏది సెలెక్ట్ చేసుకున్నారో, ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారో కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకు మీరు ఆ టైప్ ఆఫ్ ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ప్రపోజ్ చేసుకున్నారో అనే దానికి కూడా మీరు యూ హావ్ టు పుట్ ది రీజన్స్ ఆన్ రికార్డ్. అది కూడా చేయాలి మీరు. తర్వాత టైం అవైలబుల్ రీసెర్చ్. మనది ఎప్పుడు ఓపెన్ ఎండెడ్ గా ఉండకూడదుగా. రీసెర్చ్ 3 ఏళ్లలో అవ్వాలి, 2 ఏళ్లలో అవ్వాలి, 4 ఏళ్లలో అవ్వాలి అనేది మనకు మామూలు అకాడమిక్ అయితేను. ఇప్పుడు ఓ పాండమిక్ వచ్చింది, దానికి మందు కనిపెట్టాలి, 3 ఏళ్ళు రీసెర్చ్ చేస్తానంటే ఏం కుదురుతుంది వాడికి. 30 రోజుల్లో కావాలి, 15 రోజుల్లో కావాలి అని తక్కువ టైం ఉంటుంది. సో ఆ తక్కువ టైంను బట్టి కూడా యూ హ్యావ్ టు మాడిఫై యువర్ రీసెర్చ్ డిజైన్, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ రీసెర్చ్ డిజైన్. అంటే ఎక్కువ మంది సైంటిస్టులు పెట్టాలి, ఎక్కువ రిసోర్సెస్ ని పెట్టాలి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, అన్నీ ఉంటాయి కదా. అండ్ ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కాస్ట్ ఫ్యాక్టర్ రిలేటింగ్ టు రీసెర్చ్. నేను ఒక వర్క్ చేయదలుచుకున్నానంటే దానికి చేయాల్సిన వర్క్ కి డేటా కలెక్షన్ కి ఖర్చులు ఉంటాయి. దేశమంతా నేను శాంప్లింగ్ చేయాలి అంటే బోల్డ్ ఖర్చు ఇన్వాల్వ్ అవుతుంది. లేదు ఒక స్పెసిఫైడ్ ఏరియాలో శాంప్లింగ్ అయితే తక్కువ అవుతుంది. దాన్ని బట్టి అది కూడా మనం చూసుకుని ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత వీ షుడ్ గో ఇన్ టు డిసైడ్ అవర్ రీసెర్చ్ డిజైన్. దాని తర్వాత
టైప్స్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్స్. ఈ రీసెర్చ్ డిజైన్స్ లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఏమేమి టైప్స్ ఉన్నాయని అంటా ఉంటే, మొట్టమొదటి టైప్ ని ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ డిజైన్ అన్ ఆర్ ఫార్ములేటివ్ రీసెర్చ్ డిజైన్. ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది. ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ డిజైన్ అంటే ఒక కొత్తగా విషయాన్ని కనిపెడతాం, లేదు ఒక కొత్త థియరీని మీరు వెల్లడించదలుచుకున్నారు, ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు మీరు ఒక కొత్త సిద్ధాంతాన్ని. అప్పుడు దానికోసం చేసే రీసెర్చ్ ని ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ ఆర్ ఫార్ములేటివ్ రీసెర్చ్. అంటే యు ఆర్ గోయింగ్ టు ఫార్ములేట్ ఏ న్యూ థియరీ ఆర్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వెంట్ ఏ న్యూ థింగ్. దాన్ని ఫార్ములేటివ్ రీసెర్చ్ ఆర్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అని అంటాము. దీంట్లో ఇంపార్టెంట్ దీని క్యారెక్టరిస్టిక్స్ ఏమిటంటే, రీసెర్చ్ ఫోకస్ ఈజ్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ సిచ్యువేషన్. అంటే ఒక ప్రాబ్లం కానీ సిచ్యువేషన్ కానీ ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, అంటే ఏ విధంగా మనం ఉపయోగించుకొని రీసెర్చ్ చేసుకుంటాము దానికోసమని. అలాగే ది ఆబ్జెక్టివ్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ థియరీ ఆర్ న్యూ ఐడియాస్. ఎక్స్ప్లోరేటరీ అంటేనే అర్థం అది, ఫార్ములేషన్ అంటే. డెవలప్మెంట్ ఆఫ్ థియరీ అంటే న్యూ థియరీ, మీరు స్వతంత్రంగా ఒక కొత్త థియరీని పెడుతున్నారు. ఆర్ న్యూ ఐడియాస్, యు ఆర్ గివింగ్ సపోర్ట్ ఫర్ సమ్ న్యూ ఐడియాస్. ఇన్ఫర్మేషన్ ఇస్ కలెక్టెడ్ అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ డేటా ఆర్ అనలైజ్డ్ విత్ ఇన్ఫార్మల్ ప్రొసీజర్స్ టు డ్రా కన్క్లూషన్స్. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ కలెక్టెడ్, మన డేటా కలెక్షన్ మనం చేసుకుంటాము. ప్రైమరీ అండ్ సెకండరీ డేటా ఆర్ అనలైజ్. ప్రైమరీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఆన్ ది సిమిలర్ సిచ్యువేషన్స్, వాటిని మనం వేరే వాళ్ళు చేసిన దాన్ని కూడా మనం దాంట్లో ఉపయోగించుకోవచ్చును. అది ప్రైమరీ డే అది అది సారీ అది సెకండరీ డేటా అంటాము. ప్రైమరీ డేటా అంటే మన వర్క్ కోసం మనం స్వతహాగా మనం సొంతంగా కొత్తగా కలెక్ట్ చేసుకునే డేటాని ప్రైమరీ డేటా అని అంటాము. ఎగ్జిస్టింగ్ డేటా యూస్డ్ ఈస్ కాల్డ్ సెకండరీ డేటా. దీస్ ఆర్ అనలైజ్డ్ టు గో టువర్డ్స్ అవర్ రీసెర్చ్ ప్రాసెస్ విత్ ఇన్ఫార్మల్ ప్రొసీజర్స్. ఇన్ఫార్మల్ అంటే క్యాజువల్ గా చూసుకోవచ్చు మనం అవి. అండ్ వీ కెన్ డ్రా నెసరీ కన్క్లూజన్స్ ఫ్రమ్ దోస్ అనాలిసిస్. దిస్ రీసెర్చ్ డిజైన్ ఈజ్ ది లీస్ట్ సైంటిఫిక్ అండ్ రిగరస్. ఇది ఏమిటంటే కొత్తగా కనిపెడుతున్నాం కనుక దీనికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కనుక అది సైంటిఫిక్ గా ఏమి ఉండదు, కనబడిన దాన్ని మనం ఫార్ములేట్ చేస్తున్నాం కనుక. అంచేత అంత రిగరస్ గా కూడా ఉండదు, కనబడిందనే మనం సిద్ధాంతం చెప్తున్నాం. దట్ కెన్ బి స్టాటిస్టికల్ ఆల్సో. సో ఇట్ ఈస్ నాట్ టోటలీ సైంటిఫిక్ ఆర్ రిగరస్. ది మెథడ్స్ అడాప్టెడ్ ఆర్, దీనికి మెథడ్స్ ఏమిటంటే, దీనికి వెళ్ళడానికి ముందు రివ్యూ ఆఫ్ లిటరేచర్. అంటే మీరు ఏదైతే ఫార్ములేషన్ చేయదలుచుకున్నారో దాని మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా లిటరేచర్ ఉందా, ఎవరైనా వర్క్ చేశారా ఏమిటి అనేది చూడటము. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్వే అని అంటే మనం స్వయంగా దాన్ని సర్వే చేసి వీ హ్యావ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ది డేటా కలెక్షన్. తర్వాత ఎనాలిసిస్ ఆఫ్ ఇన్సైట్ స్టిమ్యులేటింగ్ కేసెస్ అండ్ ఫోకస్ గ్రూప్స్. ఇన్సైట్ స్టిమ్యులేటింగ్ కేసు అంటే కొందరు మనం కలెక్ట్ చేసిన డేటాలో ఇన్సైట్ అంటే మీకు తెలుసును కదా, అంటే సిక్స్త్ సెన్స్ చెప్పామన్నమాట. అటువంటివి కలెక్ట్ చేసుకోవాలి. ఫోకస్ గ్రూప్స్, మనం ఏ గ్రూప్స్ నుంచి అయితే మనకి మంచి డేటా వస్తుంది అనుకుంటామో ఆ గ్రూప్స్ మీద ఫోకస్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇన్సైట్ ఐడియాస్ కూడా తీసుకోవాలి. అవి మనకి స్టిమ్యులేట్ చేస్తాయి, మనకి కొంత కొంత రీసెర్చ్ ప్రాసెస్ లో ముందుకెళ్ళడానికి ప్రయోజనం కలుస్తాయి కనుక అవి కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ కూడా రిగార్డింగ్ ఫార్ములేటివ్ రీసెర్చ్ ఆర్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఇంకొక దాన్ని ఏమంటామంటే కంక్లూజివ్ రీసెర్చ్ డిజైన్. ఇది రెండోది, కంక్లూజివ్ రీసెర్చ్. ఇందాకటి ఫార్ములేటివ్ రీసెర్చ్. కంక్లూజివ్ దిస్ ఈజ్ ఆర్గనైజ్ టు టెస్ట్ ఏ హైపోథసిస్ దట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. మనం ఒక హైపోథసిస్ రాసుకుంటాము, దాన్ని టెస్ట్ చేస్తాము. హైపోథసిస్ ఈజ్ బై చేంజింగ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ వి స్టడీ ది ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్. దాన్ని బట్టి మనం రిజల్ట్స్ తీసుకుంటాం అనమాట. ఎందుకు తీసుకుంటాం ఇది? మన హైపోథసిస్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడం. అంటే వి ట్రై టు కంక్లూజివ్లీ ప్రూవ్ దట్ అవర్ హైపోథసిస్ హోల్డ్స్ వ్యాలిడ్. దీనికోసం మనం చేసేదాన్ని కంక్లూజివ్ రీసెర్చ్ అని అంటాము. దిస్ ఈజ్ మోర్ ఫార్మల్ అండ్ స్ట్రక్చర్డ్. ఇది మీకు తెలుసును. ఎప్పుడైతే వేరియబుల్స్ పెట్టారో ఇట్ హాస్ బికమ్ ఫార్మల్. మీరు ఖచ్చితంగా ఒక డెఫినెట్ వాల్యూస్, డెఫినెట్ స్కేల్స్ లో మీరు ఇండిపెండెంట్ వేరియబుల్ అప్లై చేసి ఎఫెక్ట్ ని స్టడీ చేస్తారు కనుక దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది, ఒక షేప్ ఉన్నది దానికి. అంచేత ఇట్ బికమ్స్ మోర్ ఫార్మల్ అండ్ స్ట్రక్చర్డ్. ది డేటా కలెక్టెడ్ ఈజ్ సబ్జెక్ట్ టు క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఎప్పుడు చెప్పారు, మీరు హైపోథసిస్ రాశారంటేనే అది క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ రీసెర్చ్. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే మీ డేటా ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది మీ హైపోథసిస్ ని ఇక్కడ మీరు స్టడీ చేస్తారు. ది జనరల్ టైప్స్ ఇంక్లూడింగ్ దిస్ డిజైన్ ఆర్ క్యాజువల్ రీసెర్చ్ డిజైన్, లాంజిట్యూడినల్ రీసెర్చ్ డిజైన్, క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ డిజైన్. ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ మీరు ఎక్కడ అప్లై చేస్తారు అని అంటే క్యాజువల్ రీసెర్చ్ డిజైన్.
ఏదైనా ఒక కనపడని విషయాన్ని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మార్చుకుంటూ ఇక్కడ చూస్తాము. అంటే ప్రెషర్ కుక్కర్లో 3 నిమిషాలు పెడితే ఉడుకుతుందా, 2 కోతలు వస్తే ఉడుకుతుందా, 3 కోతలు వస్తే ఉడుకుతుందా అన్నాము. ఇవి క్యాజువల్ రీసెర్చ్లే కదా. పప్పు ఉడకాలంటే 3 కోతలు రావాలి, అన్నం ఉడకాలంటే 2 కోతలు రావాలి. ఇవన్నీ క్యాజువల్ అనమాట. ఇవి జస్ట్ అంటే టు ఎస్టాబ్లిష్ ఏ ప్రొసీజర్ ఇవి. సో ఇవి క్యాజువల్ రీసెర్చ్ డిజైన్స్ అంటాము. తర్వాత లాంజిట్యూడనల్ రీసెర్చ్ డిజైన్, క్రాస్ సెక్షన్ రీసెర్చ్ డిజైన్ అంటే మనం చదువుకున్నాము. లాంజిట్యూడనల్ రీసెర్చ్ డిజైన్ అంటే అబౌట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఏ వేరియబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అది లాంజిట్యూడనల్ రీసెర్చ్ డిజైన్. క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ డిజైన్ అంటే అట్ ఏ పర్టికులర్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అక్రాస్ వేరియస్ శాంప్లింగ్ గ్రూప్స్ మనం దాన్ని స్టడీ చేస్తాము. సో ఇక్కడ మనం కంక్లూజివ్ రీసెర్చ్ అనేది ఉపయోగిస్తాము అక్కడ స్పెసిఫిసిటీ కోసమని. తర్వాతది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డిజైన్. దీని పేరే మీకు తెలుసును, ఎక్కువగా సైన్సెస్ లో వాటిల్లో ఇది అప్లై అవుతుంది. మ్యాథమెటిక్స్, సైన్సెస్ వంటి సబ్జెక్ట్స్ లో ఇది అప్లై అవుతుంది. ది మోస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ డిజైన్. ఎందుకంటే ఇక్కడ మీరు ల్యాబొరేటరీలో ఒక ఎక్విప్మెంట్, ఒక టూల్, ఒక పద్ధతి అన్ని కూడా మనం అక్కడ డిజైన్ చేసుకుని దాని ప్రకారం పోతాం కనుక దిస్ గోస్ ఫార్వర్డ్ ఇన్ ఏ మోస్ట్ సైంటిఫిక్ మేనర్. అదొకటి. డన్ బై ఎక్స్పెరిమెంటేషన్. ఎప్పుడైతే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అన్నామో ఎక్స్పెరిమెంటేషన్, we set up an experimental setup and we do our testing, doing that, carrying on with that experiment. It is important to have knowledge of extraneous variables and confounding variables. ఇది చెప్పినప్పుడు, ఇలా చేసేటప్పుడు, మనం ఎక్స్పెరిమెంటల్ సెటప్ లో మనం రీసెర్చ్ ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉందో వెంటనే మీకు పెండ్యులం గుర్తు రావాలి. అట్లాంటివి కొన్ని ఎప్పుడుగా మనకి అదంటే అది దేని గురించి అనేది అర్థం అవడానికి అది గుర్తు రావాలి. అది ఇక్కడ అప్లై కాకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ వెంటనే మనకు అర్థం కావాల్సింది అది. ఎందుకని ఇక్కడ ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ అంటే ఏమిటి? మీరు ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఇచ్చి అది రిజల్ట్ ని మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు దాని ఎన్వైరాన్మెంట్ లో ఉన్న బయటి ఎఫెక్ట్స్ కొన్ని పడినందువల్ల మీ ఇండిపెండెంట్ వేరియబుల్ కన్సిస్టెంట్ గా పనిచేయదు. ఒకసారి దానికి అక్కడ ప్లస్లు రావచ్చు చుట్టుపక్కల నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ వల్ల. అందుకనే పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్ అన్నాను. అక్కడ మీరు ఏ ఆసిలేషన్ ఇచ్చారో ఆసిలేషన్ పర్ఫెక్ట్ గా మీరు ఇచ్చిందే ఉంటేనే మీకు యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ కరెక్ట్ గా వస్తుంది. అంతేగాని బయట గాలి కూడా వేసి బయట గాలి కూడా కొంత అడ్డం మొదలు పెడితే మీ క్యాలిక్యులేషన్స్ తప్పేస్తాయి. ఇదనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్చేంజెస్ వేరియబుల్. అది ఎక్స్చేంజెస్ వేరియబుల్. కాన్ఫౌండింగ్ వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నాము? మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటలన్నీ వస్తాయి మీకు కూడా పరీక్షల్లో. Extraneous variable is the effect of the variables which are not under the control of the researcher. They are variables coming from affecting your studies from outside the control of the researcher. Confounding variables అంటే ఏమిటంటే where this extraneous variable has a greater effect. అంటే టెరిఫిక్ ఎఫెక్ట్, చాలా తప్పులు పోగొట్టేస్తుంది అని అనుకునేటట్టుంటే అటువంటి దాన్ని కన్ఫౌండింగ్ వేరియబుల్స్ అంటే చుట్టుముట్టేస్తుంది. అసలు మీ స్టడీని చుట్టుముట్టి మొత్తం పాడు చేసేస్తుంది అనమాట అది. సో దట్ ఈస్ సచ్ ఆర్ కాల్డ్ కన్ఫౌండింగ్ వేరియబుల్స్. మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్కి వెళ్ళినప్పుడు యూ మస్ట్ బి కాషియస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఐదర్ ఇక్కడ రెండు విషయాలు, ఐదర్ యూ కెన్ కంట్రోల్ దెమ్ ఇఫ్ పాసిబుల్, ఆర్ ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ దెమ్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్, యూ హ్యావ్ టు మేక్ ఏ మార్జిన్ ఫర్ దీస్ ఎఫెక్ట్స్. అప్పుడు మీ రిజల్ట్ మీరు కరెక్ట్ గా ఎనలైజ్ చేయగలుగుతారు. దిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ ప్రీ ఎక్స్పెరిమెంటల్, క్వాసీ ఎక్స్పెరిమెంటల్ అండ్ ట్రూ ఎక్స్పెరిమెంటల్. ప్రీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అని అంటే ఏమిటంటే, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అసలు ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవుతుందా అవుదా అని ఒక అనుమానం ఉంటుంది కదా. దానికి ఒక చిన్న రీసెర్చ్ చేస్తాం మనం. దాన్ని ప్రీ ఎక్స్పెరిమెంటల్ డిజైనింగ్ అంటాం మనం దాన్ని. అలాగే క్వాసీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఇది కొంచెం మనం క్వాసీ ఎక్స్పెరిమెంట్ ఫుల్గా ఎక్స్పెరిమెంట్ కాదు, అలాగే పూర్తిగా ప్రీ కూడా కాదు, కొంతవరకు ఇనీషియల్ టెస్టింగ్ అనేది చేస్తాం. ట్రూ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ మీన్స్ యువర్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ అండ్ గోయింగ్ ఫర్ యువర్ టెస్టింగ్. దెన్ డివిజన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ అంటే ఇక్కడ రీసెర్చ్ డిజైన్ లో డివిజన్స్ ఏముంటాయి? డివిజన్స్ అంటే డిపార్ట్మెంట్స్ ఏమిటి, వేరు స్టెప్స్ ఏమిటి అని అర్థం. అంతే. శాంప్లింగ్ డిజైన్, శాంప్లింగ్ టైప్. శాంప్లింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకని చెప్పుకున్నాం మనము? ఏదైనా ఏ వ్యాస్ట్ శాంపుల్ మీద మీరు రీసెర్చ్ స్టడీ చేయదలుచుకున్నప్పుడు యూ కెనాట్ ట్యాకిల్ ది ఎంటైర్ శాంపుల్ పాపులేషన్ ని మీరు ట్యాకిల్ చేయలేరు. అంటే ఆ ఎంత మన దేశంలో
ఫైనాన్షియల్ గ్రూపింగ్ ఏ స్టేట్ ఎలా ఉంది అని అడిగారు అనుకోండి, స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు అడగలేరు కదా, దేశం మొత్తం మీద ఉండే వాళ్ళందరినీ. సో మీరు కొన్ని కొన్ని గ్రూప్స్ తీసుకుంటారు, ఆ గ్రూప్స్ ని బట్టి మీరు ఎకనామిక్ స్టేటస్ ఎక్కడ ఎలా స్టేట్ లో ఎలా ఉంది అనేది మీరు చదువుతారు. అంచేత మనం దీన్ని ఏమంటామంటే, when it is not possible to tackle the total population of a sample, we select some groups, ఏదో కొన్ని కొన్ని కన్సిడరేషన్స్ తోటి ఏ పార్ట్ ఆఫ్ దట్ టోటల్ పాపులేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని శాంప్లింగ్ అని అంటాం మనం అనమాట. దిస్ అప్లైస్ ఇన్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్. క్వాంటిటేటివ్ రీసెర్చ్ గురించే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ. ఇన్ దిస్ యూనిట్స్ ఆర్ చోజన్ గివింగ్ ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్. ఇందులో ఇక్కడ మనం ఇక్కడ ప్రాబబిలిటీ శాంపిల్స్. ఇంతకీ ఇలా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ శాంప్లింగ్ లో బ్రాడ్ చాలా రకాల శాంప్లింగ్స్ ఉంటాయి. ది prima facie differentiation of sampling is probability sampling and నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని అంటాం. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏమిటి, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏమిటి? ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే దిస్ అప్లైస్ ఇన్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్. ఇది క్వాంటిటేటివ్ రీసెర్చ్ లోనే ప్రాబబిలిటీ శాంప్లింగ్ మనం చేయగలము. ఇన్ దిస్ యూనిట్స్ ఆర్ చోజన్ గివింగ్ ఈక్వల్ ఇండిపెండెంట్ ఛాన్స్. అంటే ఇక్కడ మనం యూనిట్స్ సెలెక్ట్ చేయడం అంటే చెప్పాను కదా, టోటల్ పాపులేషన్ ఆఫ్ ది ఎంటిటీ మనం ఏం స్టడీ చేస్తున్నామో ఆ గ్రూప్ టోటల్ పాపులేషన్ మనం ట్యాకిల్ చేయలేనప్పుడు శాంప్లింగ్ చేస్తాం. కొంత కొంత పార్ట్స్ కింద మనం సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి డేటా కలెక్షన్ చేసుకుంటాం మనం. ఈ శాంప్లింగ్ చేసే దాంట్లో ఒకటి ప్రాబబిలిటీ ఉండేలాగా ఉంటుంది, ఇంకొకటి ప్రాబబిలిటీ లేకుండా ఉండేలాగా ఉంటుంది. ప్రాబబిలిటీ ఉండడం అంటే ఏమిటి అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇందులో వెరైటీ ఆఫ్ శాంప్లింగ్స్ వస్తాయి. ఈ ప్రాబబిలిటీ అన్నదానికి ఈ వెరైటీని బట్టి ఆ ప్రాబబిలిటీ అంటే ఏమిటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తాం. ఇప్పుడు ఇంతకీ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో వచ్చేటటువంటి టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ఏంటంటే, ఒకదాన్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆర్ ప్రపోర్షనేట్ శాంప్లింగ్ అని అంటాం. అంటే మీరు ఒక ఒక 100 మందిలో 100 మంది గ్రూప్ ఉన్నారు అక్కడ. ఈ 100 మందిలో ఏదో మీరు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయదలుచుకున్నారు. 100 మందిని మీరు అడగలేదు, ఒక 10 మందిని అడుగుదాం అనుకున్నారు. ఏ 10 మంది? మీ వేలెట్టి ఎవరినో చూపించడం, ఇగో వాడిని పిల్లి, వాడిని పిల్లి, వీడిని పిల్లి, వీడిని పిల్లి, ఈవిడిని పిల్లి, ఆవిడిని పిల్లి అంటే అయిపోయింది. ఈవిడిని పిల్లి వేలు పెట్టేది ఎలా ఉంటుంది మీకు? యూ హ్యావ్ నో ప్రిఫరెన్స్, అందులో ఎవరు ఏం తెలియరు మీరు. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. అంటే ర్యాండమ్ శాంప్లింగ్ అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి దానికి. ఒకటి 100 మంది పేర్లు రాసి చీటీలు వేసి 10 చీటీలు తీయడం, అది ర్యాండమ్ శాంప్లింగ్. ఏ 10 మంది అయినా రావచ్చు. అలాగే వేలు పెట్టారు, విన్ని వాడిని అని చూపిస్తాను, అలా కూడా 10 మందిని ఏరుకోవచ్చును. ఇంకా ఎలాగైనా ఇంకా చాలా రకాలు కూడా మనం ఎలా అంటే అలా తీసుకోవచ్చు. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే కంప్యూటర్లో 10 ఫీడ్ చేసి మనం దానికి ఒక ఇది ఇచ్చేస్తాము, ఆర్డర్ ఇచ్చేస్తాము, గివ్ మీ సమ్ సజెస్ట్ మీ సమ్ 10 నేమ్స్ అని, అది ఇచ్చేస్తుంది. ర్యాండమ్ శాంప్లింగ్, కంప్యూటర్ ర్యాండమ్ శాంప్లింగ్. సో ఇవన్నీ ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. ఇందులో ప్రాబబిలిటీ అంటే అర్థం ఏమిటంటే, హియర్ ఇక్కడ మనకి పాపులేషన్ అంటే దేర్ ఆర్ 100 మెంబర్స్. పాపులేషన్ లో దేర్ ఆర్ 100 మెంబర్స్. మనం వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ శాంపుల్ ఓన్లీ 10 మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ మీరు ర్యాండమ్ చేసినప్పుడు చీటీలు రాసేసారు, పేర్లు 100 పేర్లు, 10 పేర్లు తీసినప్పుడు ర్యాండమ్లీ ఎనీబడి యాజ్ ఎ స్కోప్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ 10 కదా. ఇప్పుడు మీరు ఏమొస్తారనేది మీరేమి చూసి లెక్క పెట్టి సెలెక్ట్ చేసి తీయటం లేదు, ర్యాండమ్ గా తీస్తున్నారు. అటువంటిప్పుడు అవుట్ ఆఫ్ ది 100 ఎవ్రీబడి హ్యాజ్ ఎ ప్రాబబిలిటీ టు బి పిక్డ్ అప్ అమాంగ్ దోస్ 10 కదా. అందుకని దీన్ని ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని అంటాం అనమాట. సో మీకు ఒకదానికి డీటెయిల్డ్ గా చెప్పాను నేను. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇలాగే మీకు ఇక్కడ పేర్లు ముందు చూసేయండి, వీటి విషయం ఏమిటో వెనకాల స్లైడ్ లో వస్తుంది. సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇక్కడ అంటే ర్యాండమ్ శాంప్లింగ్ అని ఒక సిస్టమేటిక్ గా చేస్తాం. అంటే ఇదే 100 మందిని వరుసగా నిలబెట్టేవరే, మొదటివాడు ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయండి, మొదటివాడు ఎవరీ 10th మెంబర్ని తీసుకోరా అంటాం. ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టాం మనం ఇక్కడ. అంటే ఇక్కడ మీకు ఇది కూడా అంతే, పదోవాడు ఎవడైనా కావచ్చు కదా, అందరికీ ప్రాబబిలిటీ సెలెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇటువంటి దాన్ని సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు దీన్ని. ఒక పద్ధతి. ఈ పద్ధతులు ఉండేవన్నీ కూడా, ఈ పద్ధతులన్నీ కూడా అంటే దీస్ సిస్టమ్స్ ఆఫ్ శాంప్లింగ్ సెలెక్షన్ కమ్ అండర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. గుర్తుపెట్టుకోండి, ఇవి క్వశ్చన్ లో మీకు ఈ క్వశ్చన్ ఇలాగే వస్తుంది, ఏది ప్రాబబిలిటీ కింద వస్తుంది, ఏది నాన్ ప్రాబబిలిటీ కింద వస్తుంది అనేది క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇంకోటి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే కొన్ని కొన్ని గ్రూప్స్ చేస్తాం, వెనకాల చెప్తాను నేను మీకు, వెనకాల మళ్ళీ ఒక స్లైడ్ వస్తుంది. దెన్ మల్టీ స్టేజ్ క్లస్టర్ శాంప్లింగ్. మల్టీ స్టేజ్ అంటే
మన రీసెర్చ్ ముందుకు వెళ్లే కొద్దీ రకరకాల శాంప్లింగ్లు మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది, దాని ప్రకారం చేయడం. ఇప్పుడు ఈ 4 పేర్లు మీకు డీటెయిల్స్ చెప్తాను నేను, చూడండి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే మెంబర్స్ ఇన్ ది శాంపుల్ ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ అండ్ ప్యూర్లీ బై ఛాన్స్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ పాపులేషన్ హాజ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సెలక్షన్. మీకు చెప్పాను, చీటీల మీద పేర్లు రాసి 100లో 10 పేర్లు తీసినా లాటరీ తీసినట్టు అనమాట. లాటరీ లాగా తీసినా లేదు, మీరు ఏదో ర్యాండమ్ గా ఎవరినో పిలిచి ఎవరో 10 మందిని చూపెట్టరా అని ఒక న్యూట్రల్ పర్సన్ అడగడాలు, కంప్యూటర్ సెలక్షన్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇది అక్కడ ఎవ్రీ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దట్ పాపులేషన్ హ్యాస్ ఎ ఛాన్స్ టు బి పిక్డ్ అప్. సో ఇట్ ఈస్ ఎ ప్రాబబిలిటీ శాంప్లింగ్. సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కమ్స్ అండర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. సిమిలర్లీ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఫస్ట్ ది పాపులేషన్ ఇస్ డివైడ్ ఇంటూ సబ్ గ్రూప్స్. స్ట్రాటా అంటే వేరియస్ లేయర్స్, అండ్ లేయర్స్ కింద మనం తీసుకుంటాం. ఇందులో తీసుకుని ఏం చేస్తాం, అండ్ దెన్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ గ్రూప్ ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ. అంటే ఒక 100 మంది ఉంటే 10 మందిని ఒక్కొక్క గ్రూప్ చేసేసి ఇందులో మనం పికప్ చేసుకుంటాం. ఈ 10 మందిలో ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మళ్ళీ 10 మందిలో ఇది ర్యాండమ్ అవుతుంది. ఏదైనా మొత్తం మీద అందరికీ ఎవరికైనా ఛాన్స్ ఉంది కనుక దిస్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆల్సో కమ్స్ అండర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సిస్టమ్. దెన్ సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏ మెంబర్ అక్కరింగ్ ఆఫ్టర్ ఫిక్సెడ్ ఎలిమెంట్. ఇది చెప్పిన 1వ వాడు 10వ వాడు 20వ వాడు 30వ వాడు 100 మందిలో 10 మందిని ఎవ్రీ 10th మెంబర్ని తీసుకోండి అంటారు. దీన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటారు. ఇక్కడ కూడా 10వ వాడు ఎవడైనా ఉండొచ్చు, అదే మీరు వాళ్ళు సెలెక్ట్ చేసి నిలబెట్టలేదు కదా అది. తర్వాత క్లస్టర్ శాంప్లింగ్. ఈ క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏమిటంటే వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్లస్టర్స్ అండ్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ క్లస్టర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ. ఇక్కడ మీకు స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ లో ఏమిటంటే ఇది కూడా క్లస్టర్ శాంప్లింగ్ కూడా మోరాల్లెస్ లైక్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇక్కడ స్ట్రాటాని మీరు చేస్తారు, ఒక 100 మందిలో 10 మందిని గ్రూప్ చేసేస్తారు, ఏదో 10 మందిని. అంటే దీస్ గ్రూప్స్ ఆర్ మేడ్ బై ది రీసెర్చర్. ఇక్కడ క్లస్టర్ శాంప్లింగ్ అంటే దీస్ గ్రూప్స్ ఆర్ నాట్ మేడ్ బై ది రీసెర్చర్. ఉదాహరణకి ఏదైనా ఒక అసెస్మెంట్ పీపుల్ లో నుంచి మనం తీసుకోవాలి అని అనుకుంటే ఏమంటాము, ఒరే 10 to 15 years ఉన్న వాళ్ళు ఒకటి, 15 to 25 ఉన్న వాళ్ళు ఒకటి, 25 to 45 ఒకటి, above 45 ఒకటి, ఇలా గ్రూప్ చేయమంటాం. అంటే అక్కడ న్యాచురల్లీ ఆ కమింగ్ గ్రూప్స్ లేదు, చిల్డ్రన్, లేడీస్, జెంట్స్ ఇట్లా పెడతాం. ఇవన్నీ ఏమవుతాయంటే న్యాచురల్లీ అక్కరింగ్ గ్రూప్స్ ఇవి. ఇక్కడ మనం డివైడ్ చేసిన గ్రూప్స్, ఇది న్యాచురల్లీ అక్కరింగ్ గ్రూప్స్. క్లస్టర్ అంటే అర్థం అది. సో వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్లస్టర్స్ అండ్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ క్లస్టర్ ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ. అప్పుడు మళ్ళీ అందులో నుంచి మళ్ళీ ర్యాండమే ఏదో ఒకటి, మళ్ళీ అందులో సింపుల్ ర్యాండమ్ కావచ్చు, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్, మీ ఇష్టం. స్ట్రాటా ఆర్ ది సబ్ గ్రూప్స్ మేడ్ బై ది రీసెర్చర్ అండ్ క్లస్టర్స్ ఆర్ న్యాచురల్లీ అక్కరింగ్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్ గ్రూప్స్. 50 మంది మగాళ్ళని 50 మంది ఆడాలని ఆ ఊళ్ళోంచి తీసుకురారా అంటే మీరు కలపలేరు కదా. ఎవరు ఆడాలు ఉన్నారో వాళ్ళే ఆడాలి, ఎవరు మగాళ్ళు ఉంటారో వాళ్ళే మగాళ్ళు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్లస్టర్ శాంప్లింగ్. దీస్ ఆర్ హెటరోజీనియస్ గ్రూప్స్ ఆఫ్ పాపులేషన్. ఓకే, హెటరోజీనియస్ అంటే వేరు వేరుగా ఉంటారు, అందరూ ఈక్వల్ గా ఉండాలని లేదు, హోమోజీనియస్ గా ఉండాలని లేదు, దాన్ని హెటరోజీనియస్ అని అంటాం మనం. ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో క్వాసీ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏమిటి? క్వాసీ ప్రాబబిలిటీ అంటే కొంత కొంత టు సమ్ ఎక్స్టెంట్ దేర్ ఇస్ ప్రాబబిలిటీ, టు సమ్ ఎక్స్టెంట్ దేర్ ఇస్ నో ప్రాబబిలిటీ అని అర్థం అనమాట. ఇది సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటాం. శాంపుల్ ఈ సెలెక్టెడ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ ఫ్రమ్ ది పాపులేషన్. అంటే పాపులేషన్ లో ఎవ్రీ 10th మెంబర్, ఇందాక సిస్టమాటిక్ అని చూసుకున్నాం కదా, ఎవ్రీ 10th మెంబర్ తీసుకుంటాం, లేకపోతే ఎవ్రీ 20th మెంబర్ సెలెక్ట్ చేయాలంటాం. ఇది క్వాసీ ప్రాబబిలిటీ. దీనివల్ల ఏమిటంటే ఇప్పుడు ఏదో 10 మంది అంటే ఎవరికైనా ఛాన్స్ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ ఎవ్రీ 10th మెంబర్ అంటే ఆ 10వ స్థానంలో ఎవడున్నాడో వాడికే ఉంది, మధ్యలో వాళ్ళకి ఛాన్సే లేకుండా పోయిందిగా, అంచేత వాళ్ళకి ప్రాబబిలిటీ లేదు. బట్ 10th మెంబర్ ఎవడనేది ఫిక్స్డ్ కాదు కదా, ఈ కెన్ బి ఎనీ వన్. దేర్ ఫోర్ ఎనీ ఆఫ్ దీస్ 10 ఈ లైన్ లో 10 మందిలో ఎవడైనా 10వ వాడి కింద ఉండి ఉండొచ్చు, కానీ ఆ ఉన్నవాడికే ఛాన్స్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్వాసీ ప్రాబబిలిటీ శాంప్లింగ్. దెన్ మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటాం. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే మల్టిపుల్ స్టేజెస్. మీరు రీసెర్చ్ లో ముందుకు వెళ్లే కొద్దీ డేటా కలెక్షన్ లో మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్ కి మీరు ఎక్కువ డేటా కావాల్సి వస్తుంది, ఒక్కొక్క పాయింట్ కి తక్కువ డేటా సరిపోతుంది, అట్లా అన్నమాట. దాన్ని బట్టి మీరు ఈ శాంప్లింగ్ డిజైన్ ని మార్చుకుంటూ ఉంటారు స్టేజెస్ ని బట్టి. తర్వాత అయిపోయిందా టైము? ఇంకొక 10 నిమిషాలు చేసుకుందాం అండి. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇక్కడ మనం నాన్ ప్రాబబిలిటీ శాంపుల్ సెలెక్షన్ ఇస్ నాట్ ర్యాండమ్
అండ్ యూనిట్స్ ఆఫ్ పాపులేషన్ హ్యావ్ అన్ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సెలక్షన్. ఇక్కడ పాపులేషన్ ఉండే యూనిట్స్, యూనిట్స్ అంటే మీరు చేసిన గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే ఆడ మగ పిల్లలు అన్న విధానంగా కానివ్వండి, ఏజ్ గ్రూప్స్ వైజ్ కానివ్వండి, ఇవి అన్ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. దిస్ అప్లైస్ ఇన్ క్వాలిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్. క్వాలిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్ లో ఎందుకు నాన్ ప్రాబబిలిటీ వస్తుంది అని అంటే, ఇక్కడ మనం క్వాలిటేటివ్ అనగానే మీరు ఒక ఒక యాటిట్యూడ్ నో ఒక వాల్యూనో మీరు ఇక్కడ రిసెర్చ్ చేస్తున్నారు. వాల్యూని రిసెర్చ్ చేసేటప్పుడు ఒక ఇల్లిటరేట్ మీకు పనికిరాడు కదా. సో యూ విల్ హ్యావ్ సర్టన్ క్యాలిబర్డ్ పీపుల్ అట్ టైమ్స్. ఇటువంటివి కొన్ని ఉంటాయి. మీరు ఒక సైన్స్ విషయంలో రిసెర్చ్ చేస్తున్నారు, మీరు ఒక ఒక జబ్బున్న విషయంలో మీరు ఒక జబ్బుకి ఏ మందు పనిచేస్తుంది అనే విషయంలో చేస్తున్నారు. దానికి సబ్జెక్ట్ అయిన వాళ్ళే మీకు పనికొస్తారు తప్ప అందరూ పనికిరారుగా. ఎవడెవడో ఏదో అడిగితే ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఉండదు కదా. ఒక ఆడవాళ్ళ గైనిక్ ప్రాబ్లం గురించి డిజైన్ చేస్తారు, మగాళ్ళు అడిగితే ఏమవుతుంది? అక్కడ ఆడాలనే అడగాలి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కనుక ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా సెలెక్టివ్ శాంప్లింగ్ ఉంటుంది. దీన్ని నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని అందుకని అన్నారు. ఇందులోకి వచ్చేటటువంటి టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ఏంటంటే, ఒకటి కోటా శాంప్లింగ్. ఈ కోటా శాంప్లింగ్ అంటే ఇది మనకి ఇందాక ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో వచ్చిన ర్యాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ అంటే రీసెర్చర్ గ్రూప్స్ చేసి అందులో ర్యాండమ్ గా సెలెక్ట్ చేయడం కొంతమందిని. Population is divided into groups and samples from each group are selected in proportion to their share in total population. In quota sampling, members are selected according to some specific characteristics chosen by the researcher. అంటే ఇక్కడ మీ సబ్జెక్టుని బట్టి ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్ మీరు కావాలనుకున్నారో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటటువంటి శాంపుల్లో నుంచే మీరు సెలక్షన్ చేసుకుంటారు. దీన్ని కోటా శాంప్లింగ్ అని చెప్పేసి మనం అంటాం. తర్వాత ఇక్కడ రిప్రజెంటేషనల్ శాంప్లింగ్ అంటాం. అంటే ఏమిటంటే, ఇప్పుడు ఆ ఊళ్ళో ఆడవాళ్ళు 40% మంది, మగవాళ్ళు 60% మంది ఉన్నారనుకోండి. మీ శాంప్లింగ్ లో ఒక 100 మందిని తీసుకుందామంటే మీరు 40 మంది ఆడవాళ్ళని 60 మంది మగవాళ్ళని తీసుకోవాలి. అంటే ఇట్ రిప్రజెంట్స్ ది ప్రపోర్షన్ ఇన్ విచ్ ది పాపులేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దట్ ప్లేస్. అట్లా దాన్ని కూడా క్వార్టర్ శాంప్లింగ్ అని అంటాం. దెన్ డైమెన్షనల్ శాంప్లింగ్, ఇంచుమించుగా ఈ రెండు ఒకటే. కోటా శాంప్లింగ్ కి ఎక్స్టెన్షన్ లాంటిది డైమెన్షనల్ శాంప్లింగ్. ఇందులో ఏంటంటే ది రిసెర్చర్ టేక్స్ ఇన్ టు అకౌంట్ సెవరల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మీ స్టడీకి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ మీరు పెట్టుకుని దాని ప్రకారం స్టడీ చేయదలుచుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునేటటువంటి శాంపుల్ ఎలా ఉండాలంటే, మీరు పెట్టుకున్నటువంటి అన్ని క్యారెక్టరిస్టిక్స్ కి సంబంధించినటువంటి శాంప్లింగ్ జరగాలి. కొన్నింటివి తీసుకుంటే సరిపోదు, అన్ని క్యారెక్టరిస్టిక్స్ కి రిప్రజెంటేటివ్ శాంప్లింగ్ చేయవలసి వస్తుంది. దీన్ని డైమెన్షనల్ శాంప్లింగ్ అని చెప్పేసి అంటాం మనం. ఇదంతా థియరీ, అందుకని నేను కొంచెం స్పీడ్ గా వెళ్ళిపోతున్నాను. తర్వాత ఏమో పర్పసివ్ శాంప్లింగ్. శాంప్లింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డిస్క్రిషన్ ఆఫ్ ది రిసెర్చర్. పర్పసివ్ శాంప్లింగ్ అంటే, పర్పసివ్ అంటే పర్పస్ఫుల్లీ ది రిసెర్చర్ సెలెక్ట్స్ హిజ్ శాంపుల్. వాడి ఇష్టం, అది జడ్జిమెంట్ శాంప్లింగ్. రిసెర్చర్ వాడికి ఎలా కావాలనుకుంటే వాడి ఇష్ట ప్రకారం వాడు చేసుకుంటాడు. మెంబర్స్ ఆఫ్ శాంపుల్ ఆర్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ది పర్పస్ ఆఫ్ స్టడీ. చెప్పాను కదా నేను, ఖచ్చితంగా ఒక గైనిక్ సిచ్యువేషన్ గురించి ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, డేటా గ్యాదర్ చేయాలంటే ఆడవాళ్ళని అడగాలి. అట్లా అన్నమాట. అది కూడా ఎవరిని? అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని. లేని వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? తెలియదు కదా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పర్పసివ్ ఆర్ జడ్జిమెంట్ శాంప్లింగ్స్. అంటే శాంప్లింగ్ బై సెలెక్షన్ అని అనమాట ఇక్కడ. దెన్ కన్వీనియన్స్ శాంప్లింగ్. మీకు ఈ మాట చూస్తేనే అర్థమవుతుంది. కన్వీనియన్స్ శాంప్లింగ్ అంటే మనకి శాంపుల్ కలెక్ట్ చేసి కన్వీనియన్స్ కూడా ఉండాలి. ఉదాహరణకి నేను ఒక ప్రాబ్లమ్ ఆది ఆది ఆదిమో ఆది దాన్ని ఏమంటాము, మన ట్రైబల్స్ ఉన్నారు, ట్రైబల్స్ మీద నేను ఏదో ఒక డేటా కలెక్షన్ చేస్తున్నాను. ట్రైబల్స్ మీద డేటా కలెక్షన్ చేసినప్పుడు నేను ఇప్పుడు మణిపూరును, త్రిపుర, నాగాలాండ్ వెళ్ళి డేటా కలెక్షన్ చేయలేనుగా ఇక్కడ కూర్చున్న వాడిని. అంటే నా పారామీటర్స్ నాకు ఉంటాయి కదా, ఎక్స్పెన్సివ్ ఉంటుంది, నాకు అక్కడ పరిచయాలు ఉండవు, నాకు అసిస్టెంట్స్ ఉండరు. సో నేను పోయి ఇక్కడ ఏదో మన ఈస్ట్ గోదావరిలో రంపచోడవరాలను, పాడేర్లు, చింతపల్లిలు పోయి చేసుకుంటాను నేను ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ కన్వీనియన్స్ శాంప్లింగ్ అంటారు దీన్ని. మనకి ఎక్కడైతే డేటా కలెక్షన్ కన్వీనియంట్ గా ఉంటుందో దాన్ని మనం కోరి సెలెక్ట్ చేసుకుంటాం. మీన్స్ ఇక్కడ ప్రాబబిలిటీ లేదు, చూసారో లేదో. మీకు ఆ శాంప్లింగ్ అందరిలోకి ఎవరికైనా ప్రాబబిలిటీ రాదు. దిస్ ఈజ్ ఆల్సో నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సిస్టమ్. అలాగే స్నోబాల్ శాంప్లింగ్ అని ఉంది. దీన్నే స్నోబాల్ నే చైన్ రెఫరల్ శాంప్లింగ్ అని కూడా అంటారు. స్నోబాల్ శాంప్లింగ్ అంటే స్నోబాల్ ఏమవుతుందండి? స్నోబాల్ అంటే ఇది ఎందుకు పేరు పెట్టారంటే, మనం ఆడుకుంటూ ఉంటాం ఇప్పుడు సరదాగా పిల్లలతో ఆడుకుంటూ ఉంటాం యుఎస్ పోతే. ఒక పైకి ఒక స్లోప్ లో పైకి ఎక్కి ఒక చిన్న స్నోబాల్ ని చేసి పైన వదిలిపెడితే, అది కిందకు వచ్చేటప్పుడు మనం పైన ఇంత బాల్ వదిలిపెడితే కిందకు వచ్చేటప్పుడు ఇంత బాల్ అవుతుంది.
ఎందుకంటే ఆటోమేటిక్ గా దానికి స్నో అటాచ్ అయిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది బాల్ కిందకు వచ్చేప్పుడు, జారుకుంటూ వచ్చేటప్పటికి. దీన్ని స్నోబాల్ సిస్టమ్ అంటాం మనం. ఈ స్నోబాల్ శాంప్లింగ్ అని దీన్ని ఎందుకు అన్నారంటే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఓవర్ స్టేట్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ తెలంగాణలో నేను ఉన్నాను, నేను మధ్యప్రదేశ్లో చేయాలి, బీహార్లో చేయాలా, అస్సాంలో చేయాలి, ఇట్లా చేయాలనుకోండి. అక్కడ నాకు ఎంతమంది పరిచయస్తులు ఉంటారు, అస్సాం స్టేట్ లో నాకు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అవసరం కనుక ఒకరినో అరనో ఇక్కడ వాళ్ళని పెట్టుకుని ఒకళ్ళ ద్వారా ఏదో రెండు పరిచయాలు తెలుసుకుంటాం. కానీ వాడు ఒకడు శాంపుల్ సరిపోడు మనకి. వాడు ఇంకొక నలుగురిని వాడు కలెక్ట్ చేస్తాడు, ఎందుకంటే వాడు అక్కడ లోకల్ వాడు కనుక, వాడికి పరిచయాలు ఉంటాయి కనుక వాడు అక్కడ సెలెక్ట్ చేస్తాడు అనమాట. సో మన శాంప్లింగ్ ఎలా అవుతుందంటే, మనం ఎవరిని శాంపుల్ సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళు మరికొన్ని శాంపుల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్నోబాల్ శాంప్లింగ్. అంటే పెరుగుతూ పోతూ ఉంటుంది శాంపుల్ సైజ్ ఆఫ్ ది శాంపుల్ అంటాం దీన్ని. పాపులేషన్ ఆఫ్ ది శాంపుల్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అది మీరు చెయ్యరు, మీ వల్ల కానప్పుడు. మీరు సెలెక్ట్ చేసుకున్నాడు, వాడు కొందరిని సెలెక్ట్ చేస్తాడు, వాడు నలుగురిని మీరు ఒకరిని చేశారు, వాడు నలుగురిని చేస్తాడు, ఆ నలుగురు ఒక్కోడిని నలుగురు నలుగురిని చేసుకుంటాడు. ఇట్లా మీకు కావలసినటువంటి క్వాంటమ్ ఆఫ్ శాంప్లింగ్ వచ్చే వరకు ముందుకు పోతూ ఉంటారు. దీన్ని స్నోబాల్ శాంప్లింగ్ అని అంటాము. శాంపుల్ సైజ్. ఇప్పుడు శాంపుల్ ఎంత మంది ఉండాలి? ఇప్పుడు ఒక పాపులేషన్ లో 140 కోట్ల మందిలో మనం శాంపుల్ ఒక 10,000 మందిని తీసుకుంటే సరిపోతుందండి? ఏదైనా ఒక స్టడీకి సరిపోదు. 140 కోట్ల మంది ఉన్నప్పుడు 1,00,00,000 మందినైనా తీసుకోవాలి మీరు. సో మనకి యాజ్ ది యాజ్ ది స్టడీ డిమాండ్స్ మీరు శాంప్లింగ్ చేసుకోవాలి. దీని శాంపుల్ సైజ్ అంటాము. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, పర్పస్ ఆఫ్ స్టడీ. మీరు ఏ పర్పస్ కి చేస్తున్నారో ఆ పర్పస్ సర్వ్ అయ్యేటంత పెద్ద శాంపుల్ని మీరు తీసుకోవాలి. చిన్న శాంపుల్ కానీ పెద్ద శాంపుల్ కానీ. తర్వాత సైజ్ అండ్ నేచర్ ఆఫ్ పాపులేషన్ అండర్ స్టడీ. ఇక్కడ కూడా మీ ప్రాబ్లమ్ని బట్టి ఇవన్నీ కూడా విత్ రెఫరెన్స్ టు ది పర్పస్, విత్ రెఫరెన్స్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ. సో సైజ్ అండ్ నేచర్ ఆఫ్ పాపులేషన్ అండర్ స్టడీ, ఇది కూడా మీరు చూసుకోవాలి. దెన్ పర్పస్ ఆఫ్ స్టడీ రిపీట్ అయింది. టైమ్ అండ్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ రీసెర్చ్. మీకు ఉన్న తక్కువ టైంలో మీరు బోల్డ్ అంత శాంప్లింగ్ పెట్టుకుంటే వర్క్ పూర్తి కాదు కనుక దాన్ని బట్టి కూడా శాంపుల్ సైజ్ మారుతూ ఉంటుంది. దెన్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఇది మీకు చెప్పారు, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ది రిసెర్చర్, ది డేటా కలెక్టెడ్ బై ది రిసెర్చర్ హిమ్సెల్ఫ్. సెకండరీ డేటా అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా విచ్ ది రిసెర్చర్ ఈస్ మేకింగ్ యూస్ ఆఫ్. దెన్ డేటా అనాలిసిస్. సో దీస్ టూ విల్ లుక్ ఇన్ టు టుమారో అండి. రేపు కంటిన్యూ చేద్దాం మనము. రేపు ఇది కాస్త కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత నేను చెప్పిన సబ్జెక్ట్స్ లో మీకు కొంచెం డీటెయిల్డ్ గా ఇంకొంచెం చెప్పడానికి, ఆ స్కేల్స్ లో కానీ శాంప్లింగ్స్ లో కానీ ట్రై చేస్తాను నేను. ఇవాళకి ఇక్కడికి ఆప్ చేసుకుందాం అండి. సరేనండి, అయితేను నో విల్ టేక్ లీవ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ నైట్ అండ్ దెన్ టుమారో విల్ మీట్ అగైన్ ఎట్ 8 PM అండి. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ.